టీజర్ వచ్చింది. నేను ఇప్పుడే చూసాను నువ్వు మెసేజ్ చేసాక. ఆ! ఆహా! ఎలా ఉంది? నిన్న వచ్చిందని అందరన్నారు గానీ, నేను ఆహా! చూడ్డం కుదరలేదు. ఇప్పుడు హుహు. చూసా గానీ నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? బావుంది యాక్చువల్లీ. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే బావుంది యాక్చువల్లీ. అవునా? అంటే యాక్చువల్లీ నాకు అంటే నేనెలా చూసాను ఒక 2, 3 సార్లు చూస్తే నాకు ఐడియా వస్తది దాని పైన. ఫస్ట్ చూసిన హ్మ్. వెంటనే ఒక ఐడియా వచ్చింది. ఏదో మిస్ అవుతున్నా నేను. మళ్ళీ చూసా. హ్మ్. ఇంకేదో మిస్ అవుతున్నా నేను. మళ్ళీ చూస్తా. నాకు తర్వాత అర్థమైంది. నేను మిస్ అవ్వట్లేదు. దాంట్లో అంత డెప్త్ ఉంది బేసిక్‌గా. ఒక ఫ్రేమ్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్స్‌లో దొరకదు. ఒక 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 సీన్‌లోని ఎక్స్‌ప్రెషన్ చూసా. ఒక దాంట్లో కలరింగ్ చూసా. ఒక దాంట్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూసా. ఒక దాంట్లో ఎంటైరిటీలో చూసా. అంటే నేనేం యాహ్! చెప్పాలనుకున్నానంటే దట్ ఫ్రేమ్ హాస్ సో మచ్ వాల్యూ. నీకు చూపిచ్చింది 15, 20 సెకండ్స్ అయ్యుండొచ్చు. కానీ దట్ హోల్స్ ఏ వర్త్ ఆఫ్ మేబీ 100 మినిట్స్. సో, హ్మ్. ఫ్రేమ్ బై ఫ్రేమ్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ పాజ్ చేసుకుంటూ చూసినా అంత డీటెయిలింగ్ ఉంది యాక్చువల్‌గా. ఆ స్క్రీన్ గాని, ఆ ఫ్రేమింగ్ గాని, లేకపోతే అవును. ఆ ఎక్స్‌ప్రెషన్ గాని. ఎందుకంటే ఆహ్, టిపికల్ ఒక రెగ్యులర్ హీరో క్యారెక్టర్‌లో ఒక రేంజ్‌లోకెళ్ళాడు. పార్ట్ 1లో హి బికేమ్ పుష్పరాజ్. అట్లాంటప్పుడు ఆ స్కేల్‌లో అట్లా చూపెడతాననుకుంటే కట్ జేసి ఏం చేసిందంటే, ఒక అమ్మవారి గెటప్ ఏసుకొని ఒక టైప్‌లో అంటే లైక్ నేను ఊహించను కూడా ఊహించలేదు. ఇలాంటి గెటప్‌లో ఒక 'పుష్ప 2' చూపెడతారని చెప్పి ట్రైలర్. నీకు హ్మ్. అర్థమవుతుందా? అంటే ఒక కింగ్‌లాగా చూపించలేదు. ఇప్పుడు యాహ్! 'కేజీఎఫ్' ఎగ్జాంపుల్ తీసుకో. ఎగ్జాక్ట్ 'కేజీఎఫ్' ఎగ్జాంపుల్. 'కేజీఎఫ్ 1లో వాడు అట్లనే 2లో వాడు అంతకంటే స్టైలిష్ అక్కడ పైన చూపించాడు. ట్రైలర్ గాని ఏదైనా సరే కట్ చేస్తే. కానీ ఇక్కడ ఏం చేసిండంటే అట్లా చూపించలేదు. ఇది ఇంకొక డైరెక్షన్‌లో చూపించాడు. వాడు కింగ్ అయ్యాడు కదా! కుర్చీలో కూర్చొని ఏదో రూల్ చేసినట్టో, లేకపోతే ఎవరినో అది చేసినట్టో, లేకపోతే ధమ్‌కి ఇచ్చినట్టో చూపించలేదు. ఇది ఇంకొక యాంగిల్‌లో తీసుకెళ్ళిపోయాడు. కంప్లీట్‌గా నాకన్నా ఐ మీన్ నా విజువలైజేషన్ కూడా అందలేదసలు. అంటే ఇది ఇంకొక సైడ్ యాహ్! బేసిక్‌గా. అవును. ద ద దట్ ఈస్ వాట్ సక్సెస్‌ఫుల్ మూవీ మేకర్ ఈస్ ఏంటి అనంటే ఇప్పుడు 'తేజ' అంటాడు. 'తేజ' డైరెక్టర్ అంటాడు. హుహు. ఏవి చూసినా ఇండస్ట్రీ మొత్తంలో 7 స్టోరీలుంటాయి. ఆ 7 స్టోరీలు అటు తిప్పి, ఇటు తిప్పి అయ్యే వస్తుంటాయి అని. లవ్ స్టోరీ కానీ ఎక్కువైందా ఒకటే లైను. కానీ నువ్వు ఇప్పటి వరకు మోస్ట్ హిట్ అయిన సక్సెస్‌ఫుల్ అయిన సినిమాలు ఆ 7 స్టోరీలు, ఆ 7 టెంప్లేట్స్‌లోనే హ్మ్. ఉంటాయి. హ్మ్. ఆర్ ఫెయిల్ అయిన సినిమాలు అందులోనే ఉంటాయి గానీ, ఎక్కడ మరి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనంటే ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చెయ్యనిది చూపియడంలో. హ్మ్. ఎక్స్‌పెక్ట్ చెయ్యనిది చూపియడమే ఎంటర్‌టైన్‌మెంట్ ఒక షాకొస్తే బేసిక్‌గా. లేకపోతే ఆ! కొత్త ఫీలింగ్. ఒకటే స్టోరీ. ఒకే రామాయణం స్టోరీ. ఎండ్ ఆఫ్ ద హుహు. ప్రతి మూవీ లవ్ స్టోరీ బ్యాక్‌గ్రౌండ్ రామాయణం థీమ్ నువ్వు డీకోడ్ చేస్తే రామాయణంలో ఏం జరిగిందో అదే ఉండిద్ది. లేతే ప్రతి ఒక్క డ్రామాలో నువ్వు డీకోడ్ చేస్తే ఒక మహాభారతంలో ఏం జరిగిందో అదే డీకోడ్ అవుతది. నువ్వు ఏ యాహ్! రూట్ ఆఫ్ ఇలా అంటే కాంప్లెక్స్ స్టోరీ 'గాడ్ ఫాదర్' స్టోరీ పట్టుకురా డీకోడ్ చేస్తే ఇందులో నుంచి వస్తది. సో ఏం చెప్పాలంటే యాహ్! స్టోరీ అదే. నువ్వు ట్రీట్‌మెంట్ ఏమిచ్చావు? స్కోర్ ఏమిచ్చావు? లేకపోతే దాని ప్రెజెంటేషన్ ఏంటి? దాన్ని హై ఎక్కడ తీసుకొచ్చావు? వీటన్నిటిని కాలిక్యులేట్ చేస్తారు. అంతెందుకు 'బాహుబలి' ఎగ్జాంపుల్ తీసుకో. 'బాహుబలి' అని కొత్త స్టోరీ కాదు అవును. కదా! కాదు అదే. 'బాహుబలి' డీకోడ్ చేస్తే నీకు 'మహాభారతమే' వస్తది కదా! ఏంటంటే నీకు సినిమా స్క్రీన్ ఆన్ అవ్వగానే మైండ్ ఆఫ్ అయిపోవాలి. హ్మ్. నాకు ఈ విషయం తెలుసు, ఈ విషయం తెలీదు అని మైండ్ ఆఫ్ చేయగలిగిన వాడు అసలు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కరెక్టే. బేసికల్లీ. కరెక్ట్. సో, అది హి ఈస్ ఏబుల్ టు పుల్ ఆఫ్. 'సుకుమార్' గురించి చెప్తే కరెక్ట్. ఆహా! నేను విన్నదేంటంటే నేను విన్నా మరి ఎంతవరకు కరెక్టో తెలీదు. హి యూజ్డ్ టు బి మ్యాథ్స్ లెక్చరర్. కరెక్ట్. అవును. యాహ్! క్లాస్‌లో అందరికంటే గూడా విజ్ఞాన్‌లో ఇంట్రెస్టింగ్‌గా అనుకుంటా. చెప్పేవాడు. హుహు. హ్మ్. సో, ఇంట్రెస్టింగ్‌గా చెప్పేవాళ్ళు. అండ్ వచ్చి గుంపు గూడి మరీ చూసేవాళ్ళు ఆయన క్లాస్‌ని. మ్యాథ్స్ అంత హుహు. ఇంట్రెస్టింగ్‌గా చెప్తాడాయన హుహు. అని హుహు. జెప్పేసి విన్నా నేను. హుహు. సో, అండ్ ఇనీషియల్ స్టేజెస్‌లో చూసుకుంటే హి కాన్సంట్రేటెడ్ ఇన్ మేకింగ్ మూవీస్ విచ్ విల్ ఇంట్రిగ్ ది ఆడియన్స్. అంటే ఆడియన్స్‌ని ఆలోచింపజేసే విధంగా అండ్ ఆడియన్స్ ఇంటెలెక్ట్‌ని లాజికల్‌గా. టెస్ట్ చేసే విధంగా. యాహ్! ఆడియన్స్ యొక్క లాజికల్ యాప్టిట్యూడ్‌ని టెస్ట్ చేసే విధంగా ఇనీషియల్ మూవీస్ ఒక ఫస్ట్ ఉన్నాయని ఫేజ్ ఆఫ్ చెప్పొచ్చు సుకుమార్ యాక్చువల్లీ. బేసిక్‌గా 'ఆర్య' గాని, 'ఆర్య హ్మ్. 2' గాని లేకపోతే 'వన్ నేనొక్కడినే' గాని ఇవన్నీ బేసిక్‌గా యాహ్! లాజిక్. నువ్వు స్టడీగా కూర్చోవాలి. ఫ్రేమ్ మిస్ అయినా ఒక చిన్న 2 సీన్‌లు మిస్ అయినా సరే నీకేదో ఎక్కడో మిస్ అవుతా ఉంటావు. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే పేపర్ ఇప్పుడు మీద చూడు పెడితే డీకోడ్ చేసినట్టు 'ఆర్య' వస్తది. 'ఆర్య' మూవీ చూసుకో. అప్పటి వరకు 'ఆర్య' సినిమా హుహు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. ఇట్స్ ఎ ఫెయిల్డ్ లవ్ స్టోరీ. తెలుగు ఇండస్ట్రీలో అలాంటి 'ఆర్య' లాంటి సినిమా తీస్తే అది ఫ్లాప్ అవుతది.
అవును. ఏంటి అది ఫెయిల్ హీరోయిన్ అయితడేమో. అంటే ఆ! ఫెయిల్ అవుతదంట. ఆ! ఇప్పుడు అదే. చూడు అదే. అంటే హీ స్టోరీలో ఫెయిల్యూర్ లవ్ హీరోయిన్ స్టోరీ అంటే ఎట్లా? స్టోరీ ఆ! ఇప్పుడు సినిమా అంతా హీరోయిన్ తిరిగి హీరోయిన్‌ని లవ్ చేయదంట. ఆ! హీరోయిన్ ఇంకెవరినో ప్రేమిస్తుంటదట. హీరో ఎళ్లి ఆ! వాళ్ళకి హెల్ప్ చేస్తాడట. కరెక్ట్. ఇదే కరెక్ట్. కరెక్ట్. సినిమా స్టోరీ 'బంగారం'. పవన్ కళ్యాణ్ తీసాడు. అది ఫెయిల్ అయింది. ఓహ్! కరెక్టే గదా! కరెక్టే. బంగారం స్టోరీ. కరెక్టే గదా! అందులో సో, హీరోయిన్ వేరే వాడితోని అట్లాంటివి ఎళ్ళిపోతది. లైక్ అంటే ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ పాత సినిమాల్లో నాకు సడెన్‌గా గుర్తు రావట్లేదు గానీ ఉన్నాయి యాక్చువల్లీ. హుహు. 'సౌందర్య' అండ్ 'శ్రీకాంత్', 'నాగార్జున'. 'నాగార్జున' చచ్చిపోతే ఆ కళ్ళు ఆ! 'శ్రీకాంత్' తీసుకుంటాడు. సో, 'సౌందర్య' అంటది నేను నిన్ను కాదు ప్రేమించేది నీ కళ్ళని అసలు అని చెప్పేసి దుబ్బింది సినిమా. సినిమా మొత్తం లవ్ చేయదు. అండ్ 'ప్రేయసి రావే' అని చెప్పేసి రాసి హస్బెండ్‌తో ఉండడం కోసం ఆ హార్ట్ కావాలని చెప్పేసి వీడు ఆత్మహత్య చేసుకుంటాడు. సో, క్లైమాక్స్‌లు ఎటువంటివి చేసినా సరే మూవీ మొత్తంలో దే షోడ్ లైక్ 90% ఆఫ్ ది మూవీ దే క్యాప్చర్డ్ ఎ ఫెయిల్డ్ లవ్ స్టోరీ. హ్మ్. హ్మ్. అలా సినిమా లాస్ట్‌లో తిరిగి వచ్చిన సినిమాలున్నాయి, రాని సినిమాలున్నాయి గానీ 2 గూడా జనాలు ఎంజాయ్ జేయలేదు ముందు. హ్మ్. హ్మ్. అట్లా ఆహ్, 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 అంటే హీరోయిన్ ఏంటి సినిమా మొత్తం వేరే వాడిని లవ్ జేయడం ఏంటసలు? ఆ! అనే క్వెషన్ ఒస్తది ముందక్కడ. హ్మ్. హ్మ్. 'ఆర్య' అది బ్రేక్ చేసింది బేసిక్‌గా. ఎందుకు అంటే ఇట్ షోడ్ అన్ అడిషనల్ థింగ్ కాల్డ్ హీరో క్యారెక్టరైజేషన్ ద్వారా సినిమాని నడిపిచ్చేయొచ్చు. మిగతా ఏం అవసరం లేకుండా. హుహు. హుహు. హీరో ఉంటాడు. హీరో చుట్టుపక్కల పిల్లలుంటరు. వాడికొక క్యారెక్టర్ ఉంటది. వాడు ఫ్లర్ట్ చేసే విధానం ఒకటుంటది హీరోయిన్‌ని. హీరోయిన్ అసహించుకొని ఎళ్ళిపోయినా గూడా వాడు ఫ్లర్ట్ చేసే విధానం బావుంటది. అది నచ్చుతది జనాలకి. అందులో కొన్ని ఆ! డైలాగ్స్ అందరికి కొంచెం కిక్ ఇచ్చింది ఆ టైంలో యూత్‌కి. అవును గదా! నేను ఇన్సల్టెంట్ ట్రై ఎగ్జాక్ట్‌లీ. చేయొచ్చు గదా! ఆమె నన్ను అండ్ ప్రేమించకపోతే నేను ఆమెను ప్రేమిస్తున్నా గదా! డైలాగ్స్ ఆ! బాగున్నాయి. ఇంట్రెస్టింగ్. అవును గదా! అండ్ నిజమే గదా! ఈ ఇంటర్వెల్ వరకొచ్చేసరికి హీరోకి ఇంకా ఇన్సల్ట్‌లు జరుగుతాయి. అంటే కాలేజ్ అందరి ముందు కొట్టి, అవమానించి, ఇన్సల్ట్ చేసి హ్మ్. మరి పంపించేస్తది. అలాంటి ఇన్సల్ట్‌ని గూడా వాడు తీసుకొని మళ్ళా క్యాజువల్‌గానే తీసుకొని వాడు మామూలుగా ఎళ్ళిపోతుంటాడు అంతే. అండ్ ఫైటింగ్ అంటే కేవలం హీరో మీద దెబ్బ పడంగానే తిరిగి కొట్టడమే హ్మ్. తెలుసు. ఆ హ్మ్. సినిమాలో కొత్తగా చూపించాడు. ఫైట్ అంటే చుట్టూతున్న వస్తువులు పగలగొట్టేసి వాళ్ళని ఓహ్! యాహ్! భయపెట్టడం అనే ఓకే. అప్పటికి హ్మ్. కొత్తది కొద్దిగా. హుహు. సో, ఇలాంటి కొత్త కొత్త ఎలిమెంట్స్ ఇంట్రొడ్యూస్ చేసి ఆ ఆడియన్స్‌ని ఎమోషన్స్ ఎమోషనల్ వేలో ప్లీజ్ చేయలేదు ఆడియన్స్‌ని. హ్మ్. ఇంటెలక్చువల్ వేలో ప్లీజ్ చేసాడు. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అక్కడ కొద్దిగా నేనొక్కడి ఇదొచ్చింది. వరకు. నేనొక్కడి వరకు కాదు కాదు. యాక్చువల్‌గా 'ఆర్య 2' వరకే అని చెప్పొచ్చు. హుహు. అంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క అప్రోచ్ అనుకో. బట్ 'ఆర్య' ఒకటైతే దెన్ హి వెంట్ ఆన్ టు 'జగడం.' ఓహ్! యాహ్! 'జగడం' ఈస్ ఎ బ్యూటిఫుల్ హ్మ్. కల్ట్ మూవీ అంటారు కదా దాన్ని. యాహ్! హ్మ్. యాహ్! కానీ అక్కడ అది పని చేయలేదు సేమ్ థింగ్. హ్మ్. ఏంటి ఒక ఫెయిల్యూర్ స్టోరీ అది. ఏంటి సినిమా మొత్తంలో హీరో అవును. ఫెయిల్ అవుతూ ఉంటాడు. వాడు ఏం చేయాలనుకుంటాడో అది సో, చేయలేడు. వాడు ఫెయిల్ అవుతాడు. నమ్ముకున్నది తప్పు అనేది వాడికి క్లైమాక్స్‌లో తెలిసే వరకు. వాడు పట్టుకున్నది రాంగ్ ఆయుధాన్ని పట్టుకున్నాడు బేసిక్‌గా. ఆయుధం ఎప్పుడు నరుక్కుంటే పోతే హ్మ్. బ్లడ్డే వస్తది. సొల్యూషన్ అది యాహ్! కాదని చూపించే ప్రయత్నం. సో, హీరో ప్రతి ప్లేస్‌లో ఆహ్, డిప్ అవుతూనే ఉంటాడు. తీసుకున్న కానీ ప్రతి ఫెయిల్ స్టెప్‌లో. అయింది 'జగడం.' సినిమా ఫెయిల్ అయింది. బట్ స్టోరీ యాహ్! లైన్ అది బేసిక్‌గా అదే కదా! అవును. అండ్ సీన్స్ అన్ని కూడా బావుంటాయి యాక్చువల్లీ. ఇండివిడ్యువల్ సీన్స్ అన్ని నేను నువ్వు చూస్తే థియేటర్‌లో చూసిన చాలా చాలా బావుంటాయి. ఇంప్రెస్ అయ్యాను నేను సినిమా. మ్యూజిక్ కూడా యాహ్! ఎంత బావుంటదంటే మ్యూజిక్ 'జగడంలో' అంత బావుంటది. ఒక మేబీ సీన్ ఉంటది. ఒక సీన్ చాలా ఫేవరెట్ హ్మ్. సీన్ నాకు. వాడు ఒక డైలాగ్ చెప్తా ఉంటాడు రాము. హ్మ్. ఎదుటోళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ పీపుల్ ఉంటాడు. వీళ్ళు ఒక ఇద్దరు ముగ్గురే ఉంటాడు. పక్కోడు చెప్తా ఉంటాడు. "అన్న వాళ్ళు చాలా మందున్నారు. మన దగ్గర ఏం లేదు. ఆహ్, భయపడుతున్నాం. మనం ఏమన్నా అయితంగా చెళ్ళిపోదాం" అంటే, "అట్లా గాదు. ఆ! నువ్వు" కరెక్ట్ డైలాగ్ గుర్తులేదు. "నువ్వు సెంటర్ వన్ ప్రతి ఫోకస్ గ్రూప్‌లో చేసి" ఒక ఆ! వీక్ ఫెలో ఉంటాడు. కరెక్ట్. భయస్తుడు. వాడిని ఆ! కొడితే ఒక మిగతా టార్గెట్ అందులో అందరూ బలవంతుడంతా భయపడి భయపడతాడు. వెళ్ళిపోతారని చెప్పేసి ఆడది చేస్తాడు. ఆ డైలాగ్ ఎంత అద్భుతం అంటే నిజంగా సైకిల్ థింక్ హ్మ్. చేస్తే నిజంగా కరెక్ట్ యాక్చువల్లీ. ఒక నువ్వు ఇద్దరుండొచ్చు, ఆడ 100 మంది ఉండొచ్చు. కానీ ఒక్కసారి వాళ్ళప్పుడు భయం అనేది నువ్వు కలిగించగలిగితే 100 మంది పారిపోతారు. వాడు అవును. ఎగ్జాక్ట్ డైలాగ్ చెప్పి సీన్‌లు చూపెడతాడు. అది ఎంత ఇంప్రెషన్ క్రియేట్ చేసిందంటే నిజమే కదా! అందరికి తెలిసిందే గాని ఎప్పుడు డీకోడ్ చేసుకోము. నువ్వు అయితే విక్టిమ్ గానే ఉంటావు. లేకపోతే భయపడి పారిపోతావు గానీ ఇఫ్ యూ ట్రై టు స్టే దేర్ అండ్ డీకోడ్ దట్ ఈస్ వాట్ ద ట్రూత్ ఈస్ రైట్. ఈవెన్ నేను అంటే వర్క్ చేసేప్పుడు కూడా అట్‌లీస్ట్ హుహు. ఇప్పుడు వాళ్ళందరూ నిన్ను కొట్టడానికే వస్తున్నారు అనేటప్పుడు అది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు గానీ, హుహు. అక్కడ హీరో చేయాలనుకునేదేంటి కౌంటర్ హీరోయిజం. చేయాలనుకున్నాడు. కరెక్ట్. వీడి గ్యాంగ్‌తో వాడి గ్యాంగ్‌ని కౌంటర్ చేయాలనుకున్నాడు. సో, హ్మ్. అక్కడ లైక్ బోత్ ఆర్ లుకింగ్ లైక్ ఈక్వల్స్ అక్కడ ఆల్రెడీ. సో, అక్కడ ఇది పనిచేసింది బేసిక్‌గా.
సిట్యుయేషన్ కరెక్ట్ గానే చూపించాడు. అదే అంటున్నా. యాహ్! యాహ్! డెఫినెట్‌గా అది బా నచ్చింది ఆ సినిమాలో. బట్ స్టోరీ కూడా చాలా బావుంటది. వాళ్ళ తమ్ముడిని పెట్టి నడిపించే స్టోరీ. క్లైమాక్స్‌లో ఒక సీన్ తీసుకొస్తాడు. కత్తి పెట్టి వాళ్ళ తమ్ముడిని. అది చాలా సినిమా చాలా మంచి సినిమా. బట్ సమ్‌హౌ యాహ్! అంటే 'ఆర్య' తర్వాత మేబీ అలాంటి ఒక లవ్ స్టోరీ హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేసారేమో జనాలు. ఇది ఆర్ కంప్లీట్ ఒక డిఫరెంట్ జోనర్‌లో వచ్చి రిలేటివ్‌లీ హ్యాపీ ఎండింగ్ సినిమా ఎక్స్‌పెక్ట్ చేసుండొచ్చు. అది 'జగడం' హ్యాపీ ఎండింగ్ గాదు గాబట్టి అది కరెక్ట్. ఇదయినట్టుంది. హ్మ్. యాహ్! బట్ అదంతా అదే ఫేజెస్‌లాగా డివైడ్ చేస్తే సుకుమార్‌ది అండ్ 'వన్ నేనొక్కడే' వరకు కంప్లీట్ ఒక లాజిక్ బేస్ పైన ఒక, ఒక ఇంట్రిగింగ్ ఐ మీన్ మిస్టరీ స్టోరీలో పెడతా సీన్ బై సీన్ ఒక లాజిక్ లింకింగ్ చేసుకుంటూ వచ్చి దెన్ యూ విల్ గెట్ చెప్పాలంటే ఎక్సైటెడ్. క్లియర్‌గా 'వన్ నేనొక్కడి' వరకు గూడా సుకుమార్ ట్రైడ్ టు ఇంటెలెక్చువల్లీ ప్లీజ్ ఆడియన్స్. ఆ హ్మ్. ఇంటెలెక్చువల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి చూసాడు. హ్మ్. దెన్ మేబీ ఈ 'వన్ నేనొక్కడినే' తర్వాత 'నాన్నకు ప్రేమతో' గూడా అంతే యాక్చువల్లీ. 'నా నాన్నకు ప్రేమతో' 'నాన్నకు కూడా అంతే ప్రేమతో' బేసిక్‌గా. యాహ్! కానీ మధ్యలో ఒక సినిమా తీశారు మంచిగా తీశారు. ఏదది 'వితౌట్' ఆమె ఇదంతా పక్కన పెట్టి అదేంటి 100% లవ్. ఈ నంబర్‌లన్నీ పక్కన పెట్టేసి ఒక ప్రయత్నం చేశాడు. 100% లవ్‌ని. అవునవును. హ్మ్. యాహ్! ఒక ఎగ్జాక్ట్‌లీ. ప్రయత్నం చేశాడు. ఇది ఎట్లుంటది? ఈ టేస్ట్ ఎట్లా నచ్చిద్ది? నేను ఇలాంటి సినిమా తీస్తే జనాలకు నచ్చుతలేదని ఒక ఒక ఇట్లా రాయేసి చేశాడు. అవును. వెల్ యాక్చువల్‌గా రిసీవ్డ్. అది సరదాగా తీసిన సినిమా అంట చాలా. అప్పుడు. అవునా? ఆ ఓకే. పాయింట్ ఆఫ్ టైమ్‌లో లైక్ ఇట్ వాస్ వెల్ జస్ట్ లైక్ రిసీవ్డ్. ఇప్పుడు హుహు. 'త్రివిక్రమ్' 'అలవైకుంఠపురంలో' ఆ! ఆ! ఎట్లాగైతే కొద్దిగా సరదాగా తీసేసారో, ఆ సీరియస్‌గా మూవీ. తీసుకోలే సినిమాని హ్మ్. ఫ్లోలో. యాహ్! సో, అట్లా తీసింది అన్నారు. అండ్ యాహ్! నాకు తెలిసి 'నేనొక్కడినే' అండ్ 'నాన్నకు ప్రేమతో' వరకు ఒక నాకు ఐ మీన్ వీళ్ళ సుకుమార్ ఎక్స్‌పెక్ట్ చేసిన ఏమంటారు కమర్షియల్ సక్సెస్ అవుపడలేదు రీచ్ రాలేదు. నంబర్ తనకి. ఆఫ్ రేంజ్ ఎందుకంటే యాహ్! సెట్ తక్కువ గాబట్టి దానికొచ్చే హ్మ్. యాక్సెప్ట్ అయ్యే ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ చెప్తా నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పుంటా. నేను 'వన్ నేను ఒక్కడే' సినిమా ఏదో హ్మ్. ఆఫీస్ మధ్యలో ఒక్కడినే ఎళ్ళా. ఏదో సచ్ అండ్ సిచ్ సిట్యుయేషన్‌లో ఒక్కడినే ఎళ్లి కూర్చొని చూస్తుంటే ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చిన వెంటనే నా ఫీజులు కట్టయినాయి. నేను ఒక ఒక రేంజ్‌లో అసలు ఏం జరుగుతుంది? ఇదేంటి మూవీ అని చెప్పేసి నా ఫోన్ తీసుకొని నా లీడ్‌కి అంటే ఎవరైతే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ అని నేను ఫీల్ అవుతానో ఆళ్ళందరికి కాల్ చేశా. ముగ్గురు, నలుగురికి కాల్ చేసి ఆ! అద్భుతం, అద్భుతం అసలకి ఏం మైండ్ పోతుంది. ఇంటర్వల్ బ్లాక్ వచ్చిందని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఇట్లా ముందుకు రెస్ట్ రూమ్‌కి ఇట్లా ఎళ్ళడానికి ట్రై చేస్తుంటే అక్కడ ఏం సినిమారా ఇది? ఏందిరా అది అని ఇద్దరు మాట్లాడుకుంటుంటే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే నా ఎక్స్‌పీరియన్స్ ఎట్లుంటే ఒకడు ఆ! ఏం సినిమాకొచ్చినరా అసలు ఏం తీసిండ్రు అసలేమన్నా అర్థమైతుందారా అని ఆడు మాటలు. ఓకే. ఓకే. ఇప్పుడు నువ్వు చెప్పు. సో, బేసిక్ ఎగ్జాక్ట్‌గా అది సుకుమార్‌కొచ్చిన రెస్పాన్స్. హుహు. సేమ్ థింగ్. నేను గూడా థియేటర్‌లోకెళ్ళినప్పుడు నేను సినిమాకెళ్ళాలనుకోలేదు. ఒకళ్ళొచ్చి పక్కింటోళ్ళు ఎక్స్‌ట్రా టికెట్ ఉంది అనంటే తీసుకొని ఎళ్ళిపోయా ఒక్కడినే. హుహు. అసలు సినిమా అయిపోయి టైంకి నేను ఇంటర్వెల్‌కి కూడా బయటికి రాలేదు. అయిపోయినంక అరే! ఇంత బాగా చేసిండు అనుకోలేదు నేనిట్లా అని జెప్పేసి నెమ్మదిగా మెట్లు దిగుతుంటే థియేటర్‌లో జనాలు "హే! ఏం సినిమారా ఇది సోదిగుంది" అని ఎగ్జాక్ట్‌లీ. చెప్పి తిట్టుకుంటూ ఆశ్చర్యపోయినా నేను ఫస్ట్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ తర్వాత నుంచి ప్యాటర్న్ చేంజ్ చేసుకున్నాడు. ఎక్కడ మన 'చిట్టి బాబు' క్యారెక్టర్‌తోనా? ఏం సినిమా అది? 'చిట్టి బాబు' క్యారెక్టర్ 'రంగస్థలం.' 'రంగస్థలం' దగ్గర నుంచి కంప్లీట్ Then what I would say is from Rangastalam or from formulating the idea హుహు. of that movie, he started to become or intended to become people's director హుహు. to appeal the masses. పెద్ద బిగ్గర్ ఆడియన్స్ ని అపీల్ చేయాలనుకున్నాడు. దట్స్ వెన్ ఇంటెలెక్చువల్ కంటెంట్ ఆర్ ఇంటెలెక్చువల్లీ ప్లీజింగ్ కంటెంట్ తగ్గించి హుహు. తన ఇంటెలెక్ట్ ని తన ఇంటెలెక్ట్ తో జనాల ఇంటెలెక్ట్ ని టెస్ట్ చేయడం ఆపేసి జనాల ఎమోషనల్ క్వోషంట్ ని టెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. తన ఇంటెలెక్ట్ హ్మ్. ఉపయోగించి అదే స్క్రీన్ ప్లే అవే పెట్టి ద ఓన్లీ టార్గెట్ చేంజ్డ్. అంటే తన ఇంటెలెక్ట్ అట్లాగానే ఉంది. బట్ టార్గెట్ ఆడియన్స్ ఇక్కడ. దట్ ఈస్ రంగస్థలం. వేర్ ఇంటెలెక్చువల్ గా ఎవరిని ప్లీజ్ చేయలేదు. ఎమోషనల్‌గా ప్లీజ్ చేసాడు హ్మ్. అంతే. బట్ ఒక అండ్ సేమ్ థింగ్ ఐ సా ఇన్ 'పుష్ప.' 'పుష్ప.' నాకొకటి బా హ్మ్. నచ్చింది 'సుకుమార్' దగ్గరేంటంటే, నువ్వు ఏ డైరెక్టర్ స్కేల్ అయినా తీసుకో. డైరెక్టర్ కమ్ స్టోరీ రైటర్ తను. బేసిక్‌గా స్టోరీ రైటర్. యాహ్! సో, ఒక పాయింట్‌లో నీ దగ్గర ఒక మ్యాటర్ అయిపోద్ది. లేపోతే నీ స్టోరీ హ్మ్. రిడెండెంట్ అయిపోద్ది. లేపోతే అదే మ్యాటర్ అయిపోద్ది బేసిక్‌గా. అంటే ఒక కొత్త కంటెంట్ రాదు. సో, యాహ్! కానీ నువ్వు 'సుకుమార్' జర్నీ చూడు.
ప్రతి స్టోరీలో ఒక ఒక ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటది. ఇంకా అద్భుతంగానే వస్తూ ఉంటది. అంటే ఎక్కడో పవర్ తగ్గిపోయింది తన రైటింగ్స్‌లో అనేది నాకు ఏ కోశాన, ఏ సబ్జెక్ట్ కూడా కనపడలేదు. సబ్జెక్ట్ స్టేల్ అయిపోతుంది. లేకపోతే డైరెక్టర్ ఇర్రెలవెంట్ అయిపోతున్నారు. కాంటెంపరరీ అవ్వలేక అలా ఏ స్టోరీలో కనపడలేదు నాకు. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది 'సుకుమార్ జనరల్'. నువ్వు ఏదైనా చూసుకో. ఈవెన్ ఇంక్లూడింగ్ 'పుష్ప' స్టోరీ ఇట్ ఈస్ ఔట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ. ఎక్కడ స్టేల్ అయిపోలేదు డైరెక్టర్. రైట్. నాకది చాలా అంటే చాలా కొద్ది మంది దగ్గరే ఉంటుంది. ఎగ్జాంపుల్ 'రామ్ గోపాల్' ఎప్పుడో డౌట్ అయిపోయిండు. ఇప్పుడు మన 'గురూజీ' అనుకుంటాం 'త్రివిక్రమ్' ఇప్పుడు కొన్ని యాహ్! డౌట్స్ వస్తున్నాయి. 'త్రివిక్రమ్'. ఏదో ఇర్రెలవెంట్ అయిపోతున్నాడు. దిక్కుమాలిన స్టోరీస్ పట్టుకుంటున్నాడు అని చెప్పేసి ఏదో కాంటెంపరీ మిస్ అయిపోతుంది. 'పూరి జగన్నాథ్' హ్మ్. ఎగ్జాంపుల్ తీసుకో. సరుకు అయిపోయింది. ఏదో ట్రై చేస్తున్నాడు. రీమిక్స్ కొడతానే ఉన్నాడు. ఎక్కడి దగ్గర మళ్ళీ క్లిక్ అవ్వబోతున్నా అని చెప్పేసి 1, 2, 3 తీస్తూనే ఉన్నాడు. యాహ్! లైక్‌వైస్ బాలీవుడ్‌లో డైరెక్టర్స్ ఉన్నారు కొంతమంది. సో, స్టోరీలు అయిపోతే వాళ్ళు ఏదో రీమిక్స్‌లు కొట్టుకుంటూనో, అద్దె స్టోరీలు తెచ్చుకుంటూనో, లేకపోతే వదిలేసి ప్రొడక్షన్ సైడ్ నిలిచిపోతున్నారు. కానీ వేరే 'సుకుమార్' జర్నీ చూడు ఆల్మోస్ట్ ఎంత ఆల్మోస్ట్ 20 ఇయర్స్ జర్నీ. యాహ్! ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ జర్నీ. ఇప్పటికి అతని రైటింగ్స్‌లో ఉన్న వాల్యూ పడిపోలేదు. ఆ క్వాలిటీ ఆఫ్ స్టోరీ, స్టోరీ గాని, స్టోరీ టెల్లింగ్ గాని, ఫ్రేమింగ్ గాని, క్వాలిటీ గాని రాను రాను పెరిగిందే తప్ప గాని ఏ మూవీలో పవర్ తగ్గలేదు. అది చాలా ఇంట్రెస్టింగ్‌గుంది నాకసల. అండ్ వన్ థింగ్ ఎంతమందుంటారు. ఈస్ రాజమౌళి ప్రెడిక్టెడ్ దిస్. నువ్వు అప్పట్లో స్పీచెస్ ఇవన్నీ చూసావో లేదో తెలీదు గుర్తుంది గానీ నాకు. గుర్తుంది. ఆహా! గుర్తుందా? గుర్తుంది. 'సుకుమార్ విల్ బి ది నెక్స్ట్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ ది ఇండస్ట్రీ' అని. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇతనితో నేను వైరం పెట్టుకున్న కంటే దోస్తీ చేసుకోవాలని జెప్పేసి అతనితో కలిసి ఫ్రెండ్‌షిప్ జేయడం మొదలుపెట్టాను. అప్పుడు సుకుమార్‌కి అర్థం కాలేదు. నేను ఎందుకు ఫ్రెండ్‌షిప్ చేస్తున్నా అని జెప్పేసి ఫ్యూచర్‌లో అర్థమైద్ది. అప్పుడు నా సైడ్ ఉంటాడని జెప్పేసి. దట్స్ ఫన్నీ బట్ లాజికల్ మూవ్. ఎనిమీ చేసుకోవడం మానేసి ఫ్రెండ్‌షిప్ జేయడం మొదలుపెట్టా. సో దట్ మేమిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ అని జెప్పేసి. దట్ వాస్ ఎ నైస్ వన్. బట్ హి ఈస్ ట్రూలీ ఇంటెలిజెంట్. ఈవెన్ నువ్వు రాజమౌళి అన్నావు కాబట్టి రాజమౌళి స్టోరీ రైటర్ గాదు. హి పిచెస్ ద స్టోరీ సంబడీ ఎల్స్ వుడ్ రైట్ ఫర్ హిమ్ లైక్ హిస్ ఫాదర్. అవును. బట్ ఫర్ సుకుమార్ హి ఈస్ ద వన్ హూ క్రియేట్స్ ద స్టోరీ. సో ఎంత సాధ్యమో ఒక స్టోరీని క్రియేట్ చేయడము, రిపీటెడ్‌గా స్టోరీని జనరేట్ చేయడము, దాన్ని ట్రాన్స్‌లేట్ చేయడం విచ్ ఇస్ నథింగ్ బట్ డైరెక్షన్, హోల్డింగ్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ ఈచ్ ఇండివిడ్యువల్ డిపార్ట్‌మెంట్. కెమెరా వర్క్ చేసుకో. నువ్వు 'ఆర్య' నుంచి 'పుష్ప' వరకు ప్రతి సినిమాలో స్కేల్ పెరుగుతా ఉంటది. ది బెస్ట్ కెమెరాటోగ్రఫీ వస్తది. స్టోరీలో అవును. ది బెస్ట్ స్టోరీ వస్తది. డైలాగ్స్‌లో ది బెస్ట్ డైలాగ్సే వస్తున్నాయి. అవును. మ్యూజిక్‌లో ఇగ మనం 'దేవిశ్రీ ప్రసాద్' ఏమనలే గాని బెస్ట్ ఆఫ్ 'దేవిశ్రీ ప్రసాదే' బయటకొస్తుంది. ప్రతి సినిమా ఆఫ్టర్ సినిమా. అదే అవును. చెప్తున్నా గదా! ఎంతమందికి సాధ్యం అది? అదే నేను వండర్ అయ్యేదసలు. 'పుష్ప 2' ఆబ్వియస్‌గా అది దట్ ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. దానికసలు డిస్కషనే లేదు. బట్ అంటే అంటే ఎంతిస్తే ఎంత రావాలది అసలు? హౌ మచ్ హి ఈస్ కాంట్రిబ్యూటింగ్ 8 గంటలు, యాహ్! 18 గంటలు, 20 గంటలు అండ్ ఆ వరల్డ్‌లో ఆ స్పెక్ సెల్యులాయిడ్ వరల్డ్‌లో లేకపోతే హౌ కెన్ థిస్ బి పాసిబుల్? ఎందుకంటే లైక్ రైటింగ్ ఎ స్టోరీ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్ రైట్? యూ సిట్ డౌన్ అండ్ రైట్ సంథింగ్. సరే నీకొక కూర్చుంటావు. నువ్వు చాలా స్టోరీ రైటర్. నువ్వు కూర్చొని రాయి ఒక స్టోరీ వస్తది. రేపొద్దున ఇంకొకటొస్తది. ఎల్లుండి 2 కలిపి ఇంకొకటొస్తది. అవతలెల్లుండి 3 కలిపి ఒకటొస్తది. అవతలెల్లుండి 5 కలిపి ఒకటొస్తది. తర్వాత స్టోరీ రావడం మానేస్తది. కానీ యూ సీ ద యూనిక్‌నెస్ ఆఫ్ హిస్ స్టోరీస్. మేబీ అదన్నట్టుగా 7 స్టోరీస్ అయ్యుండొచ్చేమో. కానీ ట్రీట్‌మెంట్ హ్మ్. గాని, కంటెంట్ గాని, 'చిట్టిబాబు' క్యారెక్టర్ గాని ఆ సినిమా గాని పెద్ద అదేం గాదు. కానీ దాన్ని ట్రీట్ చేసిన విధానం, నరేట్ చేసిన అవును. విధానం, ఆ లాజిక్ కొంత ఇప్పుడు తనకిష్టమైంది కాబట్టి కొంత లాజిక్ క్యారీ చేస్తూ ఆ ఆడియన్స్‌ని, ఈ ఆడియన్స్‌ని, మ్యూజిక్ ఆడియన్స్‌ని లాజిక్‌లెస్ అందరికి ప్యాకేజ్ చేసి తీసుకొచ్చేసరికి ఇట్స్ ఎ బిగ్గర్ సక్సెస్. 'పుష్ప' అనేది ఇంకొక అవును. రేజ్ అసలు. అవును. బట్ దట్స్ ఇంట్రెస్టింగ్ జర్నీ. బట్ యాహ్! సో అంటే 'రంగస్థలంలో' ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఆహ్, డబ్బులు తీసుకుంటాడు గదా! తీసుకొని పాతిపెడతాడు అక్కడ వాళ్ళ ఇంటికి గేట్ దగ్గరే. ఆ! హుహు. రామ్ గుర్తులే. చరణ్. ఎవరు హుహు. ప్రకాష్ రాజ్ విలన్ దగ్గర డబ్బులు తీసుకొని మీ అన్నయ్యతో నామినేషన్ క్యాన్సెల్ చేపిచ్చేయని చేసి దాచిపెడతాడు డబ్బుల్ని. హుహు. సో, వీడిని మళ్ళీ కొట్టి పంపించేస్తారు. హుహు. పంపించి డబ్బులు వెనక్కిచ్చేసేయి అని పంపించేస్తే, రామ్ చరణ్ ఎళ్లి ప్రకాష్ రాజ్‌కి ఇగ చెప్తాడు. ఏదో వాడు ఊరుకుంటాడనుకున్నా గానీ, వాడు ఊరుకునేటట్టు లేడు అని జెప్పి వార్నింగ్ ఇచ్చాక వన్ థింగ్ ఐ డిడ్ నాట్ ఎక్స్‌పెక్ట్ ఈస్ ఇప్పుడు మజ్జిగ గ్లాసు అక్కడ పెడితే ఆ సినిమాలో ప్రతి చోట ఒకటి ఫాలో అయితుంటది. వాడి ఇంటికెళ్తే మజ్జిగ గ్లాసు ఒకటి. కడిగి ఆ! పెట్టాలి. హ్మ్. మజ్జిగిస్తారు. ఆ గ్లాస్ కడిగి పెట్టాలి. సో, ఆ గ్లాస్ అక్కడ పెట్టి అది గ్లాస్ ఏంట్రా కడగకుండా ఎళ్తున్నావు అని చెప్పేసంటే
నెక్స్ట్ మూమెంట్ ఇట్లా పెద్ద బండరాయి తెచ్చి ఇట్లా గ్లాస్ మీద పెడతాడనమాట. ఇట్లా అపచ్చయిపోతది గ్లాస్. ఆ సీన్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేనక్కడ. హ్మ్. హ్మ్. అంటే ఐ కెన్ సే ఒక ఇన్ ఎ స్మాల్ వే దట్ ఈస్ సుకుమార్. హ్మ్. 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 వేరే వేరే డైరెక్టర్స్ వేరేలాగా తీస్తారు ఆ సీన్‌ని ఏంటంటే బోయపాటి ఆర్ పూరి జగన్నాథ్ డైలాగ్స్‌లో పెడతారు. హ్మ్. లేకపోతే రాజమౌళి ఏమో కరెక్ట్. గ్రాండియర్‌లో పెడతాడు. హ్మ్. సుకుమార్ అక్కడ రైటింగ్‌లో పెడతాడు. ఎగ్జాక్ట్‌లీ. సో, యాహ్! ఇప్పుడు ఒక కంపారిజన్ నేను గీస్తే, నీకు అంటే సేమ్ జానర్‌లో నీకు 'కేజీఎఫ్' వచ్చింది. 'పుష్ప' వచ్చింది. 'పుష్ప 1' లైక్ సో, కైండ్ ఆఫ్ జానర్ సేమ్. నీ మీద ఏదెక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బేసిక్‌గా? ఆర్ నీకేదెక్కువ రీచ్ అయింది? ఏది 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 ఎందులో అంటే ఏ 'కేజీఎఫ్ 1' జానర్స్‌లో? హ్మ్. అండ్ 'పుష్ప'. ఆ! 'కేజీఎఫ్ 1' నాకెక్కువ నచ్చిందని చెప్పాను. బట్ 'కేజీఎఫ్ 2' నచ్చలేదు. ఓకే. 2 వద్దు. 1 ఎందుకు? 'కేజీఎఫ్ 1' ఎక్కువ ఎందుకు నచ్చింది కంపారిటివ్‌లీ? ఎందుకు అనంటే అప్పటికి ఆ పాయింట్ ఆఫ్ టైమ్ వరకు ఎవ్వరు ఎక్స్‌ప్లోర్ చేయని జానర్ అది. హ్మ్. తెలుగు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ ఇండియన్ కావచ్చు. లాంగ్వేజెస్‌లో. హ్మ్. అంటే ఆ లెవెల్‌లో చేసే ఉంటారంటే ఏదైనా ఆర్ట్ సినిమాలు తీసుంటారు గానీ, హుహు. హీరోయిజంని ఆ కైండ్‌లో చూపించడం. కరెక్ట్. లైక్ అంటే ఇప్పుడు నువ్వొక ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక సీన్ క్రియేట్ చేసి, వరల్డ్ క్రియేట్ చేసి నిన్ను భయపెట్టాలి. హ్మ్. ఆ వరల్డ్ ఏంట్రా ఇంత భయంకరంగా ఉంది అని చెప్పి నిన్ను కన్విన్స్ చేయాలి. భయపెట్టాలి ముందు. తర్వాత ఇది ఒక్కసారే జరుగుతది. ఏంటి నీకు తెలియని మనిషి ఎవరో అక్కడికెళ్ళి ధైర్యంగా ఎళ్లి ఉంటున్నాడు. హ్మ్. అరే! ఏం ధైర్యంరా వీడిది. అసలు భయమేయట్లేదా? వీడెంత స్ట్రాంగ్ ఉండాలి లోపల నుంచి 'మిర్చి' అసలు. సినిమా డైలాగ్ చెప్తున్నా. ఆ! యాహ్! మజా వస్తది మూవీ. యాహ్! హ్మ్. సో, ఇప్పుడు ఈ సినారియో లైఫ్‌లో ఒక్కసారే జరుగుతది. ఎందుకంటే, అప్పటి వరకు యష్ మనకెవరో తెలీదు. హ్మ్. ఎవరనేది. కరెక్ట్. అది ఇప్పుడు గూడా రేపు నిజం. పొద్దున్న నువ్వు ఇప్పుడు రేపు పొద్దున్న నువ్వు అక్కడ ఏ హీరోయిన్ అయినా పెట్టు, మళ్ళీ అట్లనే క్రియేట్ జెయ్యి. అదే 'కేజీఎఫ్' సినిమాలో వేరే హీరోని పెట్టు. తెలిసిన హీరోని. హుహు. హీరో అంటే పవర్‌ఫుల్ వెళ్ళిపోతాడు, చేసేస్తాడు. మనకొక ఇదుంటది. బట్ యష్ అనేవాడు మనకు తెలీదు గాబట్టి, వాడు కొత్త హ్మ్. ఫేస్ గాబట్టి, హుహు. అది క్రియేట్ జేసింది నాకొక హుహు. ఎమోషన్ అనేది క్రియేట్ జేసింది. ఓకే. హ్మ్. వీడు ఇంతవరకు లోపలికెళ్ళి ఇవన్నీ చేసొచ్చాడు, సాధించొస్తున్నాడు అనే ఇది మనం గ్రాంటెడ్‌గా తీసుకోలేదు నేను 'కేజీఎఫ్.' బికాజ్ హి ఈస్ ఎ న్యూ పర్సన్ మేబీ. అందుకని అగ్రీ. అది ఎక్కువ ఎఫెక్ట్ క్రియేట్ జేసింది. కానీ అంతే. బేసిక్‌గా అదే జెప్పొచ్చు. ఇంకా వేరే రీజన్స్ ఏం లేవు. మేకింగ్‌లో జూసుకున్నా గూడా 'పుష్పనే' కొద్దిగా ఎక్కువ వాల్యూస్ ఉంటాయి. మేకింగ్ గాని, రైటింగ్ గాని ఇదంతా గూడా. కానీ ఎఫెక్ట్ క్రియేట్ జేయడం 'కేజీఎఫ్' క్రియేట్ జేసింది. అగ్రీ చేస్తా. బట్ యాహ్! సో, యాహ్! యాహ్! బట్ 'పుష్ప' యూనిక్‌నెస్ ఉందనుకోండి. 'పుష్ప' యూనిక్‌నెస్ ఏంటంటే మేబీ లైక్ 'కేజీఎఫ్‌కి' 70% ఆడియన్స్ కనెక్ట్ అవుతే 'పుష్పకి' 90% కనెక్ట్ అవుతారు. అంటే ఆ స్టోరీకి దాంట్లో ఉండే నవరసాలు అంటాం గదా! సో, యాహ్! కొంతమందికి మ్యూజిక్, కొంతమందికి ఆ లవ్ స్టోరీ, కొంతమందికి ఆ విలేజ్, కొంతమందికి హీరోయిజం, కొంతమందికి ఆ స్మగ్లింగ్ అండ్ ఆ డార్క్ షేడ్ ఇట్లా కౌంట్ యాహ్! తీసుకుంటే అంటే యాస్పెక్ట్స్ ఎక్కువున్నాయి. సో, అన్ని అవును. రకాలుగా మిక్సింగ్‌లో నువ్వన్న డైలాగ్, ఆ సీన్, విజువలైజేషన్ ఇందులో లేవని కాదు అవును. నేను చెప్పేది. కానీ ఏంటంటే, ఆ కనెక్ట్ ఎంతమందికి రీచ్ ఒకటేంటంటే అవుద్దంటే ఒక చెప్పొచ్చు. 90% మందిని రీచ్ అయ్యాడు వన్ అందులో. థింగ్ ఈజ్ మళ్ళీ మళ్ళీ చూడాలి ఎళ్లి అనంటే నువ్వు 'కేజీఎఫ్' మళ్ళీ మళ్ళీ చూడలేవు. 'పుష్ప' మళ్ళీ మళ్ళీ చూడొచ్చెళ్లి. లేదు. లేదు. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్. నేను 'కేజీఎఫ్' ఎన్ని సార్లు చూసినా నాకే తెలీదు. నేను ఒక 50 సార్లు చూసుంటా. అహా! సో, సరే మరి అదే 'పుష్ప' కూడా నేను అది చూడలే. 50 సార్లు చూసుంటే నువ్వు ఇది 100 సార్లు చూసుండొచ్చుగా. లేదు. నేను ఒక్కసారే చూడలేవా? చూసా. ఒక్కసారే చూసా. ఓకే. ఎందుకు చెప్తా. నాకెందుకో నా రీజన్ నవరసాలు ఉన్న చెప్తా. మూవీస్ ఎప్పుడైనా సరే ఎక్కువ సార్లు చూడగలం. నవరసాలు లేకపోతే ఎక్కువ సార్లు చూడలేం. అది వన్ టైమ్ నేనెందుకు మాత్రమే. చెప్తా చూడు. నా సైడ్ నుంచి ఆన్సర్ హ్మ్. చెప్తాను. నేను 'పుష్ప' ఒకటేసారి చూసా. రెండోసారి మేబీ హార్డ్‌గా చూడడానికి ట్రై చేసుంటా. లేదా చూసుంటా. కానీ ఆ ఇంపాక్ట్ హ్మ్. అయితే అట్లనే ఉంది. 'కేజీఎఫ్' ఎందుకు 100 సార్లు చూస్తా, ఇంకొక 100 సార్లైనా ఎందుకు చూస్తా అంటే, నాకేం నచ్చుదంటే ఒక డైలాగ్ డెలివరీ, ఒక హీరోయిజం, హ్మ్. కట్ చేస్తే ఒకడు ఇక్కడి నుంచి అక్కడికి ఎగురుతాడు గదా! అంటే ఒక రేంజ్. యాహ్! ఒక డైలాగ్ కొడుతుంటాడు. రివర్స్‌లో హ్యాంగ్ అవుతా ఉంటాడు. అయినా వాడిని కాల్చడానికి ట్రై చేస్తుంటే వాడు ఇట్లా తీసి వాడి మీనేస్తే వాడు చచ్చిపోతాడు. చుట్టూ 100 అవును. మంది ఉన్నా సరే ఇది ఫియర్‌లెస్‌గా నిలబడి ఒక డైలాగ్ కొడితే 100 మంది భయపడతా ఉంటారు. ఇలాంటి సీన్స్ యాహ్! నాకిష్టం.
సో, ఇలాంటి సీన్స్ వల్ల నువ్వు 100 సార్లు పెట్టు అంటే హైప్ వస్తా ఉంటది చూస్తుంటే నీకొక తెలియని గూస్ బంప్ వస్తా ఉంటది సినిమాలో. ఎగ్జాంపుల్ లైక్ 'ఛత్రపతి' సినిమా తీసుకో. నువ్వు 100 సినిమా మొత్తం చూడకపోయినా ఒక సీన్ ఉంటది చూసావా? వాడు వాడొచ్చేసి పక్కోడు చెప్తా ఉంటాడు. పిల్లోడు కింద పడి గీత కొట్టుకుంటా దాటింది. ఉంటాడు. యాహ్! ఆ! వీడొచ్చి ఆగురా, ఆగురా అంటే ఈడొక్క డైలాగ్ కొడతాడు. ఆ సీన్ నువ్వు 100 సార్లు పెట్టి చూస్తా నేను. ఎందుకంటే అదొక హై ఇస్తది నీకు నీ బాడీలో. చూసిన సీన్ అయినా అవును. సరే నువ్వు ఎదురు చూస్తా ఉంటావు. ఆ డైలాగ్ కోసం 'ప్రభాస్' చెప్తాడని చెప్పేసి. అదొకటిస్తది గదా! అలాంటి డోసేజ్ ఇందులో ఎక్కువుంటదన్నట్టు. ఇదేమో మూవీ. నువ్వు యాహ్! స్టోరీతో నరేట్ అవుతా, ఎళ్తా అంటే ఉంటావు. ఇదేంటి నాకు హై అవును. ఇస్తా ఉంటది. సీన్ బై సీన్ హై ఇస్తా అండ్ ఉంటది. నువ్వు 'పుష్ప', 'కేజీఎఫ్' ఈ 2 జూడు హ్మ్. క్లైమాక్స్‌లు డిఫరెంట్ ఉంటాయి. అంటే హీరో ఎళ్లి విలన్ని చంపేయడం క్లైమాక్స్ గాదు. సంథింగ్ మోర్ ఉంటది. ఓకే. 'పుష్ప 2లో' 'కేజీఎఫ్' కరెక్ట్. అంటే 2 కోసం ట్రై చేసిందా? అందుకంటావా? సంథింగ్ మోర్ అనేది? అదే కన్‌క్లూజన్స్ ఉండవంటావా? ఆ! ఆఫ్‌కోర్స్. 2లో గూడా నేను అనుకోవట్లేదు. ఏదో విలన్ని చంపేసేయడం కంక్లూజన్ ఉంటదని అనుకోవట్లేదు. ఐ హ్మ్. థింక్ దే ప్లాన్ సంథింగ్ బిగ్గర్. బట్ అదే 'కేజీఎఫ్‌లో' హ్మ్. వచ్చేసరికి హుహు. ఆహ్, విలన్ని చంపేయడం క్లైమాక్స్ అయినా కూడా హుహు. దాన్ని ఏదో ఒక ఫైట్ లాస్ట్‌లో ఒక అరగంట ఫైట్ పెట్టేసి లేకపోతే 10 నిమిషాలు ఫైట్ పెట్టేసి అట్లా చూపియకుండా హుహు. జస్ట్ 1 సెకండ్‌లో అయిపోతది విలన్ని చంపేయడం. కరెక్ట్. కరెక్ట్. అండ్ ఒక సీన్ యాడ్ చేస్తారు. వాళ్ళ మదర్‌తో మాట్లాడేది. దట్ ఈస్ సంథింగ్ న్యూ. వాడిని అందుకే చెప్తున్నా. ఆ ఎప్పుడైనా ఆ ప్రయోగం నువ్వన్నావు కదా! అది చేయడం అనేది యాహ్! ఒక ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైమ్ సినిమాలో ఒక మదర్ సెంటిమెంట్ రన్ అవుతా ఉంటది. హీరోయిజం రన్ అవుతా ఉంటది. ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వస్తది. ఒక డైలాగ్ పడతది కదా! అంటే అది మైండ్ 'కేజీఎఫ్‌లో' బ్లాక్ ఇప్పటికి అయిపోద్ది. 'కేజీఎఫ్' తలుచుకుంటే నేను ఇప్పటికి నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యేది ఫస్ట్ పార్ట్ వరకు. హుహు. బ్యాక్‌గ్రౌండ్ అంటే నాకు గుర్తుండిపోయే సీన్. ఫస్ట్‌లో థియేటర్‌లో టచ్ చేసేసిన సీన్ ఏంటంటే నేను ఇందాక చెప్పా కదా! సో, హుహు. ఒక భయంకరమైన వరల్డ్ అనేది క్రియేట్ చేశారు. అందులో హుహు. హీరోని పెట్టారు. వీడెళ్ళాడు లోపలికి. హుహు. ఎంత కాదన్నా సరే, ఎంత ధైర్యవంతుడైనా సరే చిన్న ఏదో భయం హుహు. హుహు. ఇప్పుడు ఆ భయం ఎట్లా ఎక్స్‌ప్రెస్ అవుతది అనంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లేసున్నప్పుడు నువ్వు కాన్షియస్‌గా ఉన్నప్పుడు నీ మైండ్ కాన్షియస్‌నెస్ స్ట్రాంగ్ ఉంటది గానీ, హుహు. నువ్వు హాఫ్ అస్లీప్ ఉన్నావు, పడుకున్నావు. హుహు. పడుకున్నప్పుడు నీ సబ్‌కాన్షియస్‌లో ఉన్న థాట్స్ అన్నీ అట్లొస్తుంటాయి. అదే పాయింట్‌లో వాడు కలగంటూ ఉంటాడు. వాళ్ళ మదర్ ఒస్తది సడెన్‌గా కలలో. కరెక్ట్. వాడు హ్మ్. పడుకొనున్నాడు. హ్మ్. ఇప్పుడు ఆ వీక్‌నెస్ కనబడతది మనకి. హ్మ్. కానీ హ్మ్. వాడు ఎమ్మటే కళ్ళు తెరిచి వచ్చిన పని చూడకుండా ఏంట్రా ఇది అని చెప్పి వాడు మళ్ళీ బయలుదేరి బయటికెళ్తాడు వాడు. కరెక్ట్. సో, కరెక్ట్. వాడెట్లా భయాన్ని ఓవర్‌కమ్ చేసాడు ఆ పాయింట్ హ్మ్. ఆఫ్ టైమ్‌లో అనేది ఎక్కువ టచ్ చేసింది నాకసలు. కరెక్ట్. ఇంకొక కంపారిజన్ చేయగలిగితే 'కేజీఎఫ్‌ని' నేను హ్మ్. ఇప్పుడు నువ్వు 'ఛత్రపతి' అనే హై ఇచ్చే మూవీ అనుకుంటే 'ఛత్రపతి' డ్రా చేస్తే నీకు 5, 6 సీన్స్ వస్తాయి అంతే. కానీ ఇది డ్రా చేస్తే నీకు సినిమా మొత్తం ప్రతి సీన్ అట్లనే ఉంటది. అవును. ప్రతి సీన్ నీకు ఎలివేషనే. ప్రతి సీన్‌లో ఒక యాహ్! పంచ్ ఉంటది. మన హీరో ఓరియెంటెడ్ మూవీస్‌గా మారినాయి కాబట్టి మనం అన్ని హీరో చుట్టే కథ నడుస్తది. హీరో డైలాగ్ కొడితేనే మనం క్రేజ్ అవుతాం కాబట్టి అది ప్రతి సీన్‌లో ఉంటాడు హీరో. ప్రతి సీన్‌లో హీరో డైలాగ్ కొడతాడు. ప్రతి సీన్‌లో ఒక నెక్స్ట్ లెవెల్ కన్వర్జేషన్ ఉంటది. ఆడెవడో ముంబైలో ఆడెక్కడో ఒకడి కింద పని చేస్తా ఉంటాడు. వెంటనే వానికి బాస్ అవుతాడు. అది అక్కడ అవ్వదు. వీడి మీదకొస్తాడు. మళ్ళీ ఇక్కడికొస్తాడు. యాహ్! సో, ప్రతి సీన్‌లో ఏంటి ఒక లెవెల్ ప్రతి సీన్ ఒక ఫ్రేమ్ లానే ఉంటది. అందుకు ఏ సీన్ అవును. చూసినా సరే ఒక హై వస్తా ఉంటది. యాహ్! సినిమా హైలో ఉంటది. ఆళ్ళ మమ్మీ వాయిస్ వస్తా ఉంటది. ఒక్కొక్క సీన్ తీసుకొస్తా ఉంటాడు. అసలు అది అది ఒక మెస్మరైజ్ నా ఫ్రెండ్ ఒకతను ఉంటాడు. సో, హ్మ్. అభిషేక్ అని చెప్పి. తను ఓన్లీ లాజిక్ ఉంటేనే మూవీ చూస్తాడు. లాజిక్ ఉంటేనే మూవీ నచ్చుతది తనకి. నువ్వు హ్మ్. ఎంత 'ఛత్రపతి' సినిమా తనకి నచ్చదు. 'బాహుబలి' సినిమా నచ్చదు. అంటే వాటెవర్ ఎక్కడైతే లాజిక్ మిస్ అవుద్దో, సినిమాలో కోర్ ఫండమెంటల్ లాజిక్ మిస్ అవుద్దో రిజెక్ట్స్ దట్ మూవీ. తను ఇన్సిస్ట్ ఓకే. చేసి నేను 'కేజీఎఫ్' సినిమా పెట్టా. అతను పిచ్చ ఫ్యాన్ అయిపోయిండు. నేను అనుకున్నా అంటే నాకు తెలుసు ఇదేదో మ్యాజిక్ చేస్తదని చెప్పేసి. అంటే ఓకే. కంప్లీట్‌లీ రన్స్ ఆన్ ద లాజిక్. బట్ తన లాజిక్‌ని పక్కన పెట్టి 'కేజీఎఫ్' చూసి నచ్చిందని చెప్పాడు. తనకి నచ్చలేదు అది చాలా సార్లు చూసాడు తర్వాత. నాకెందుకో ఓహ్! నాకర్థం కాలేదు. కనెక్ట్ అయినా. నాకు నచ్చింది సినిమా. నా లాజిక్ పని హ్మ్. చేయలేదు. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే డైరెక్టర్ నిన్ను కన్విన్స్ చేసిండు. నువ్వు ఫస్ట్ డైలాగ్ చెప్పావు కదా! నాలో ఉన్న హ్మ్. నన్ను పక్కన పెట్టించి నన్ను సినిమాలో ఇన్వాల్వ్ చేపించగలిగాడు. థట్ ఈస్ ద ఫస్ట్ యాహ్! సక్సెస్. నువ్వు 'సుకుమారి' గురించి మాట్లాడినా అవును. లేకపోతే అది మా ఫ్రెండ్ తను ఎంత లాజిక్‌తోని వెళ్తాడో అది పక్కన పెట్టి సినిమా చూడగలిగాడు. అంటే తనకి హ్మ్. హీరోయిజంలు నచ్చవు. ధోని అంటే నచ్చదు. సీన్‌లో అందరూ ఆడితే ఒక ధోనిని ఎందుకు ప్రైజ్ చేస్తారంటాడు. ఆ టైప్ అన్నట్టు. అందరం కదా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ధోని ఏం చేసాడు? ఓపెనర్స్ ఏసారు, బౌలర్స్ ఏసారు. ధోని వచ్చి కొట్టాడు. ఆయన వెనకేసి ఈయన ముందుకేస్తే వరల్డ్ కప్ వచ్చింది. ఓన్లీ ధోని అని ఎట్లా అంటారని మీరంటారు. సో, హి హాస్ ఎ వాలిడ్ పాయింట్ టు హోల్డ్.
ఈవెన్ దో మనకు వరల్డ్ హ్మ్. కప్ అంటే ధోనియే గుర్తుకొస్తాడు కానీ చాలా మంది కాంట్రిబ్యూట్ చేశారు. అలాగా ఆ లాజిక్ పట్టుకుండేవాడు. నువ్వు 'కేజీఎఫ్' సినిమా చేస్తే హీరో తప్ప ఏముండదు. అయినా సరే హి హ్మ్. పుట్ హిస్ లాజిక్ అసైడ్ అండ్ హి సెడ్ లైక్ ఇట్స్ ఎ సూపర్ మూవీ. హి లైక్డ్ ఇట్. అదే ఆ సినిమా గొప్పదనం యాక్చువల్లీ. నీ ఫ్రేమ్‌వర్క్ పక్కన అవును. పెట్టి చూడగలిగావు నువ్వు. దట్ హోల్స్ హైయెస్ట్. అండ్ యాహ్! అందుకనే అండ్ అట్ ది సేమ్ అంటే సేమ్ థింగ్‌లో సేమ్ కైండ్‌లో అనాలిసిస్ చేస్తే 'పుష్ప' నన్నంత ఇన్వాల్వ్ చేయలేకపోయింది. హ్మ్. హ్మ్. ఇనీషియల్‌గా. అదే ఎందుకంటే ఒక రీజన్ ఒకటి అయ్యుండొచ్చు. రీజన్ హ్మ్. ఏంటంటే నీకొక ఈ జోనర్‌లో ఒక హై ఇచ్చిందొకటి. నీకు ఫస్ట్ టైమ్ లైక్ ఎవడైనా ఫస్ట్ హిట్ చేసినప్పుడు ఫస్ట్ కొట్టినప్పుడు ఎక్కువ దెబ్బ తాకిద్ది కాబట్టి 'కేజీఎఫ్' అనే వరల్డ్ క్రియేట్ చేసేసి నువ్వు హిట్ కొట్టేసాడు ఒకడొచ్చి ఆ ఏరియాలో. నీ పైన ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు ఆ జోనర్ 'కేజీఎఫ్ 2' నీకు ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. నీకే కాదు ఎవడికి క్రియేట్ చేయలేదు. ఆల్‌మోస్ట్ హాఫ్ పర్సన్స్‌కి. ఏదో రిపీటెడ్‌గా కేజీఎఫ్ 1 చూసినట్టుంది. అంతేగాని పెద్ద 'కేజీఎఫ్ 2' ఎగ్జాక్ట్‌లీ. ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ కొట్టేసావు నువ్వు ఆ ఏరియాలో. నువ్వు అలానే కొడితే ఎప్పటికి రిసీవ్ కాదు. అండ్ కొంచెం అవును. డిఫరెంట్‌గా కొట్టినా ఆల్రెడీ అలాంటిది నీకు టేస్ట్ వచ్చింది కాబట్టి నువ్వు పెద్దగా ఫస్ట్ కిక్ రాదు. మేబీ దాని అవును. ఇంపాక్ట్ దీని మీద ఉండొచ్చు. అంటే అదే కానీ జోనర్‌లో వచ్చిన అందుకనే హుహు. అందుకనే 'పుష్ప 1'కి ఏవైతే లైక్ ఎక్స్‌టర్నల్ నెగెటివ్ ఫ్యాక్టర్స్ ఏవైతే పనిచేసాయో హుహు. ఇట్ ఎండెడ్ విత్ ద మూవీ. అంటే ఇప్పుడు మూవీ క్లోజ్ అయిపోయే టైంకి వాటెవర్ ఎక్స్‌టర్నల్ ఈ సినిమా లాగుంది, ఆ సినిమా లాగుంది. అలాంటి ఏవైనా ఉన్నా గూడా అవన్నీ ఎండ్ అయిపోయి ఇప్పుడు లైక్ మరి ఇదంతా ఎండ్ అయిపోయింది కదా! మరి ఇంకేంటి? లైక్ 'పుష్ప 2'లో టీజర్‌తోనే మనకి చెప్పాడు. దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అని. ఐ కరెక్ట్. అదే థింక్ దట్. చూడాలనుంది నాకు బేసిక్‌గా. యాహ్! అంటే హ్మ్. కానీ ఒక ఫండమెంటల్ లైన్ ఒకటుంటది కదా! ఫండమెంటల్ లైన్ ఏంటి? నువ్వు మంచోడివి. లేదా నువ్వు చెడ్డోడివి. సో, చెడ్డోడు నలుగురిని చంపుకుంటూ ఎన్ని చెడ్డ పని ఐ మీన్ నువ్వు హీరో అయ్యుండి, నువ్వు నలుగురిని చంపుకుంటూ వచ్చినా సరే ఎండ్ ఆఫ్ ద డే నీకు బ్యాడ్ జరగాలి. నువ్వు చచ్చిపోవాలి. అది నీకు నష్టమే జరగాలి. లేకుండా నువ్వు హ్మ్. హీరో అయినంత మాత్రాన నువ్వు అందరిని చంపుకుంటూ వస్తే, నువ్వు క్లైమాక్స్‌లో పెద్ద హీరో అయినావని చూపెడితే దట్ ఈస్ ఎ ఫ్లాప్ నరేషన్. స్టోరీ వైస్‌గా అది రాంగ్ స్టోరీని నువ్వు నరేట్ చేస్తున్నావు. అవును. అండ్ ఆబ్వియస్‌గా జనాలు కూడా ఒక పాయింట్‌లో కనెక్ట్ అవ్వరు అలాంటి స్టోరీకి. కానీ ఇప్పుడు 'పుష్ప' చూస్తే నువ్వు 'పుష్ప' యాస్పెక్టే 'పుష్ప' ఫండమెంటలే వాడు స్మగ్లర్. హ్మ్. ఆ సామ్రాజ్యమే స్మగ్లింగ్ మీదకి పుట్టింది. ఒకడిని తొక్కుకుంటూ, చంపుకుంటూ లేదా తీసేస్తూనో ఒక పెద్ద స్మగ్లర్‌గా మారి ఒక సిస్టమ్‌ని పోలీస్ ఆఫీసర్ దగ్గర కల్ట్ ఒక ప్రాబ్లమ్ ఉన్నా సరే, బట్ హ్మ్. పోలీస్ సిస్టమ్‌కి అగైన్స్ట్ అని వెళ్ళావు. ఇప్పుడు రూలర్‌గా మారిచ్చావు. 'పుష్పరాజ్' హి ఈస్ కింగ్ ఆఫ్ ఆల్ ద ఐ మీన్ బ్లాక్ మార్కెట్ అని చూపించినావు శాండిల్‌వుడ్ పైన. యాహ్! ఇప్పుడు నువ్వు నన్ను పార్ట్ 2లో ఇంకొక పెద్ద కింగ్ అయిండని చూపెడితే దట్ విల్ బి ఎ ఫెయిల్డ్ స్టోరీ ఫర్ మీ. లైక్ 'జగడం' ఇఫ్ హి షోస్ దట్ హి విల్ బి ఎ ఫెయిల్యూర్ గై బై లైక్ ఇట్ ట్రస్టింగ్, ఇట్ బై డజంట్ డిపెండింగ్ ఆన్ వర్క్ ఔట్. అంటే హుహు. 'కేజీఎఫ్ 2' గూడా సేమ్ పర్పస్ అండి. ఇట్ డజంట్ వర్క్ ఔట్ మెనీ టైమ్స్. హ్మ్. ఏది ఈ హీరోయిజం మేనరిజం మీద నువ్వు 'పుష్ప 2'ని మొత్తం తీసుకెళ్ళిపోయి, వాడు పవర్‌ని ఎట్లా ప్లే చేస్తుంటాడు, హ్మ్. వాడి యాటిట్యూడ్ ఎట్లా చూపిస్తుంటాడు. అది అది చేస్తే అంత వర్కౌట్ అవ్వదు కదా! అదే. ఇప్పుడు. నేను కన్క్లూడ్ హ్మ్. చేస్తా చూడు. నా హ్మ్. ఎక్స్‌పెక్టేషన్ 2 ఎట్లుండాలి, ఎట్లుంటే పోతది, ఎట్లుంటే బావుంటదని చెప్పేసి. ఫస్ట్ పాయింట్‌లో అదే చెప్పా. సో, నువ్వొక ఒక గన్ ముందు అడవిలో నల్లమల్ల అడవిలో నువ్వు మైనింగ్ చేయడమే రాంగ్. ఇల్లీగల్‌గా చేయడం హ్మ్. రాంగ్. నీకొక లెట్స్ ఒక 1000 సంవత్సరాలు రావాల్సిన దాన్ని నువ్వు 100, 50 సంవత్సరాల్లో మొత్తం చెట్లు తీసేస్తున్నావు అంటేనే పెద్ద రాంగ్. కానీ దానిపైన ఒక స్టోరీ అల్లి స్మగ్లింగ్‌ని కూడా రైట్ అని ఐ మీన్ స్మగ్లింగ్ రైట్ అని కాదు గానీ హీరో చేస్తుండు కాబట్టి యూ ఆర్ కన్విన్సింగ్ ద ఆడియన్స్ దట్ వాటెవర్ హీరో ఈస్ డూయింగ్ రాంగ్. అందులో ఒక హ్మ్, రె వార్ పెట్టేసి, కుర్చీ యుద్ధం పెట్టేసి వాడిని ఇప్పుడు కింగ్ చేసినావు. కింగ్ అయినంత మాత్రాన ఇప్పుడు కింగ్ అయ్యాడు కాబట్టి మిగిలిన కాంపిటీటర్స్ వస్తే వీళ్ళందరిని కొట్టేసి, ఇండియా మొత్తాన్ని కొట్టేసి వాడు వరల్డ్ మొత్తంలో స్మగ్లింగ్‌కి లీడ్ అని చెప్పి నువ్వు పార్ట్ 2 స్టోరీ గనక రాసుంటే దెన్ ఐ విల్ బి నాట్ విత్ యూ. సో, ఖచ్చితంగా యాహ్! అదొక డిజాస్టరే అవుతది. నన్నడిగితే. అండ్ ద పాయింట్ ఆఫ్ అట్లా స్టోరీ అవును. టెల్లింగ్‌లో. అట్‌లీస్ట్ అవును. ఐ మీన్ సినిమా పరంగా డిజాస్టర్ అవుతది. బట్ స్టోరీ టెల్లింగ్‌లో నువ్వు రాంగ్ సీన్‌ని కల్టివేట్ చేసినట్టు ఆడియన్స్ మైండ్‌లో. 'జగడం' అనే యాహ్! స్టోరీకి నువ్వు ఎగ్జాక్ట్‌గా అపోజిట్ నువ్వెళ్ళినట్టే. నీకు నువ్వే అపోజిట్‌గెళ్ళినట్టే. 'జగడంలో' నువ్వు బట్ క్లియర్‌గా నాకు చూపించావు. నాకు తెలిసి హ్మ్. నాకు తెలిసి అట్లా అస్సలు వెళ్ళడు అని అనుకుంటున్నా హుహు. సుకుమార్ అయితే. హ్మ్. అయితే హ్మ్. అంటే అట్లాంటప్పుడు ఏం జరగాలి? 2 జరగాలి సినిమాలో. ఇప్పుడు హ్మ్. 'పుష్పరాజ్' అనేది స్మగ్లింగ్‌కి లీడ్ అవుతున్న 'టెంపర్' సినిమా స్టోరీ రావాలి బయటికి. ఇంకొక భాషలో మాట్లాడితే. ఎగ్జాక్ట్‌లీ. 'టెంపర్' వస్తేనే అది 'టెంపర్' మూవీ అంటే లైక్ స్టోరీ అది కాదు లైన్ ప్లాట్.
టెంపర్ ప్లాట్ అవుతేనే లైక్ హీరో క్యారెక్టర్ యూటర్న్ తిరగాలి. హ్మ్. ఒక వాడు పాయింట్‌లో యూ టర్న్ తిరగాలి. ఏదో నష్టం హ్మ్. జరగడం, ఫ్యామిలీ నష్టమో, లేకపోతే వైఫ్ నష్టమో, ఒక పాయింట్‌లో జరిగి అప్పుడు టెంపర్ స్టోరీ అయిపోతే మళ్ళీ మనం డిస్కనెక్ట్ అయిపోయాం కదా! టెంపర్ స్టోరీ తీసిండని చెప్తాం. నష్టం నష్టం అని కాదు. యూటర్న్ ఎట్లా తిరగాలి అనంటే హీరోయిజం మెయింటైన్ చేస్తూనే జరగాలి. ఏంటి హి కెన్ నువ్వు సే బిజినెస్ థట్ మ్యాన్ స్టోరీ ఇప్పుడు చెప్పొద్దు మళ్ళా. అది బిజినెస్ బిజినెస్ మ్యాన్ మ్యాన్ స్టోరీ అవుతది. అంటే హీరో లేదు లేదు. అట్లనే ఎళ్తాడు. బిజినెస్ మ్యాన్ కానీ ఎక్కడ డబ్బులన్నీ యూటర్న్ తిరగడెవడు? తీసుకొచ్చేసి వాడు వానికి నచ్చిన పీఎం ఎండ్ ఆఫ్ ది డే ఒక సిస్టర్‌ని క్రియేట్ చేస్తాడు. అంటే అంటే లేదు లేదు. హ్మ్. బిజినెస్ మ్యాన్ ఈస్ సంథింగ్ కంప్లీట్‌లీ డిఫరెంట్. అక్కడ యూటర్న్ కూడా లేదు క్యారెక్టర్‌లో. యూ టర్న్ ఇక్కడ ఎందుకు అంటే ఏంటంటే అలాగ సీ స్టోరీస్ అంటే నేను ఇప్పుడు బిజినెస్ 'పుష్ప మ్యాన్ నా 1' స్టైల్‌లో చెప్తా నుంచే చూడు. బిజినెస్ మ్యాన్ నా టైల్‌లో ఈ స్టోరీ చెప్తా చూడు ఒకసారి. యాహ్! బిజినెస్ మ్యాన్ యాహ్! ఏంటంటే ప్రతి పొలిటీషియన్ ఒక సీట్ విన్ అవ్వడానికి 5,00,00,000-100,00,00,000 ఖర్చు పెట్టాలి. మళ్ళీ అవి రికవర్ చేసుకోవడానికి జనాల మీద దండుకోవాలి. సో, ఈ హ్మ్. ఈ ప్రాబ్లమ్‌ని తీసుకొని ఇండియాలో ఉన్న కంటెస్ట్ చేసే ప్రతి ఎంపీకి వీడే డబ్బులిచ్చి వాడి జేబులోకెళ్ళి ఒక్క డబ్బు తీయకుండా వీడే డబ్బులిస్తా అంటాడు. సిస్టమ్ పంచిపెడతాడు. దానివల్ల ఏంటి ఎవ్వడికి జీరో డెట్. యాహ్! జీరో ఖర్చుతో వాడు గెలుస్తాడు. గెలిసిన తర్వాత హ్మ్. వీళ్ళతో పని చేపించే బాధ్యత ఇండైరెక్ట్‌గా వీడిదే. ఎందుకంటే వాళ్ళకిప్పుడు లంచం తీసుకోలే కాబట్టి అంటే వీడేం అవును. చేసిండు అంటే చేసింది తప్పనైనా వీడేం చేసాడు అందులో సోషల్ జస్టిస్ అనే ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చేసి ఏదో ట్రై చేసాడు. థాట్ వర్క్స్ ఫర్ మీ. అదొకటుంది. హ్మ్. నాకు దీనికంటే ముందు ఫస్ట్ లుక్ వచ్చింది 'పుష్ప 2'ది. అది ఓకే. టీజర్ కంటే ముందు. ఓకే. హుహు. అందులో మధ్యలో ఒక సీన్ ఉంటది. 'పుష్ప మాకు అది ఇచ్చాడు, మాకు ఇది ఇచ్చాడు' అని చెప్పేసి కెమెరా ముందు చెప్తుంటది. హుహు. ఎవరు ముసలామె. జనాలు. బేసిక్‌గా అలాంటి జస్టిఫికేషన్ కూడా ఇవ్వద్దు. ఏంటి వీడు స్మగ్లింగ్ చేసి వీడు 'రాబిన్ హుడ్.' మంచోడు కాబట్టి జనాలకి 'రాబిన్ 'రాబిన్ హుడ్' హుడ్' లాగే కూడా మంచి జనాలకి స్టోరీనే యాక్చువల్లీ. డబ్బులందజేయాలి. ఇది 'రాబిన్ హుడ్' కూడా కాదు యాక్చువల్లీ. అట్లయితే ఇంకా ఎండ్ ఆఫ్ ది డే అదే చెప్తాను ఇప్పుడు. హ్మ్. 'రాబిన్ హుడ్' 'రాబిన్ ఏంటంటే హుడ్' కూడా పెద్దోడిని కొట్టి అవ్వద్దంటున్నా. అది చిన్నోడిని కూడా చేస్తాడు. అది ఓకే. వేస్టే. అహా! 'రాబిన్ హుడ్' అట్‌లీస్ట్ నేను ఎక్కడ హ్మ్. ఒప్పుకుంటా అంటే పెద్దోడిని కొట్టి చిన్నోడికి చేస్తావు. ఇక్కడ నువ్వు అసలు చేసేదే స్మగ్లింగ్. ఇక్కడి నుంచి హ్మ్. డబ్బులు తీసుకొచ్చి నిన్నే మొత్తం మంచినా తప్పే అంట నేను. పేదోళ్ళకి ఇచ్చిన ఇల్లు హ్మ్. కట్టించినా అన్నా తప్పే అంట నేను. ఎందుకంటే బట్ నువ్వు చేసేదే తప్పు. ఐ థింక్ క్యారెక్టర్ ఆర్క్ ఎక్కడైతే మంచిగా జస్టిఫై అవుతది ఆ హీరోయిజంకి కూడా అంటే 'పుష్ప' ప్లాన్‌లోనే ముందు నుంచే ఉండుండాలి. 'పుష్ప 1' నుంచి బిగినింగ్ హ్మ్. నుంచే నేను పలానా ఇది చేయబోతున్నా. ఈ లెవెల్‌కెళ్తా. ఈ లెవెల్‌కెళ్ళాక నేను అక్కడ యూ టర్న్ తీసుకొని వీళ్ళందరికీ నేను ఈ సిస్టమ్ బాలేదు అని ప్రూవ్ చేయడానికి నేను ఇది అదే చేస్తా అనే బిజినెస్ మ్యాన్. విధంగా ఉండే నేను స్టోరీ. అదే చెప్పబోతున్నా. బిజినెస్ మ్యాన్ సిస్టమ్‌లో అయితాడు. బిజినెస్ మ్యాన్ హి బికమ్స్ ది సిస్టమ్. ఇన్‌ఫ్లుయెన్స్ ది సిస్టమ్. కరెక్ట్. కరప్ట్స్ ది వాడు సిస్టమ్ ఇన్ ముందు ఎ వే నుంచే ప్లాన్‌లో ఉంటాడు. చెప్పాలంటే. వాడు బేసిక్‌గా అంటే నువ్వు 'బిజినెస్ మ్యాన్' సినిమా మొత్తం ఎగ్జాక్ట్‌లీ. ఫైనల్ తీసుకొస్తే వాడికి ఆ ప్లాన్ నువ్వు చెప్పిన ప్లాన్ అంతా వాడి మైండ్‌లో ఉంది. ఇండియా మొత్తం కొట్టేసేయాలి. ఇదంతా మార్చేసారు కరప్షన్స్. ఎట్లా తీసేయాలంటే వాని అండ్ స్టైల్‌లో స్టోరీ నరేట్ చేసాడు. ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా వీడికి బిజినెస్ ముందు నుంచే మ్యాన్‌లో సీడ్ ఉండుంటే దెన్ దట్స్ ఎగ్జాక్ట్‌లీ. ఎ బిజినెస్ బిజినెస్ మ్యాన్. మ్యాన్‌లో అది నెగెటివ్ వేలో ఎళ్ళింది. ఇది హ్మ్. పాజిటివ్ వేలో సరే ఎళ్తది కదా! రిసీవ్ చేసుకున్నవాడికి హ్మ్. రిసీవ్ చేసుకున్నట్టుగా. బట్ నాకైతే బిజినెస్ హ్మ్. నుండి ఐ రిసీవ్డ్ వెరీ, వెరీ వెల్ పాజిటివ్ వే. అట్ ద సేమ్ టైమ్ ఒక బిజినెస్ మ్యాన్ స్టోరీ చేయకుండా నువ్వు టెంపర్ స్టోరీ తీసినావనుకో మళ్ళీ అదే అవుతది. ఒక పాయింట్‌లో రియలైజ్ అయితే టెంపర్ స్టోరీ వస్తది. అదే ఇంట్రెస్టింగ్ ఉంది నాకు. యాహ్! బిజినెస్ మ్యాన్ అవుతదా? టెంపర్ అవుతదా? నాకైతే 2 టెంపర్ అవ్వదన్నట్టు ఇంకోలాగా తీస్తాడా? అనిపిస్తుంది. అదే అంటున్నా. ఇంకోలాగా తీస్తాడా? అది అదే యాక్చువల్లీ ఇంకోలాగా చూస్తే అది సుకుమార్ ఆ! బేసిక్‌గా. అదే నాకు ఇంట్రెస్ట్ అందుకని ఆళ్ళ టెంప్లేట్స్ అని ఉన్నాయి మార్కెట్‌లో. నువ్వు రొటీన్ వేజ్‌లో ఎళ్ళినావనుకో బిస్కెట్. లేదు బిజినెస్ మ్యాన్ ఎగ్జిస్టింగ్ స్టోరీ. టెంపర్ ఎగ్జిస్టింగ్ స్టోరీ మరేం జేస్తావు? అనేది నా అందుకే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తున్నా. ఫన్ కంటే నాకు 2 ఇంట్రెస్టింగ్ ఎందుకుందంటే సుకుమార్ ఏం జేసిండు మరిక్కడ? ఎగ్జిస్టింగ్ పాత్ ఎందుకంటే స్టోరీ రైటర్. ఎండ్ ఆఫ్ ది డే సుకుమార్ ఈస్ ఎ స్టోరీ టెల్లర్. నాట్ దట్ స్క్రీన్ ప్లే. హ్మ్. మోర్ థాన్ ఎనీబడీ హి ఈస్ ఎ స్టోరీ టెల్లర్. ఏ అండ్ స్టోరీ చెప్తాడు. హుహు. ఇంకొకటి 'పుష్ప 1'లో ఒక సాంగ్ ఉంటది. ఆకుని తింటది మేక, మేకని ఆ! తింటది పులి, అవును. పులిని తినేది సమ్ వేటగాడు హ్మ్. హ్మ్. ఆర్ హుహు. పులిని చంపేది. హ్మ్. వీళ్ళందరిని తినేది కాలం. హుహు. టైమ్. ఓకే. హుహు. హుహు. పాట వస్తది హుహు. లిరిక్స్. హుహు. ఈ హుహు. కాలాన్ని తినేది కాళి హ్మ్. అని హ్మ్. ఫైనల్‌గా ఓహ్! ఇదొస్తదనమాట. ఇప్పుడు సో, టీజరొచ్చింది. ఆ! ఈ టీజర్‌లో కాళి వచ్చింది. సో, ఏదో లింక్ ఉంది అని అనుకుంటున్నా. అదంతే స్టోరీ ఫస్ట్‌లోనే ఎండ్ ఆఫ్ ద డే ఈస్ ఎ హి స్టోరీ ఈస్ టెల్లర్ కాన్షియస్ ఆఫ్ డెఫినైట్‌లీ. సమ్ హ్మ్. యాహ్! డెఫినెట్‌గా మంచి స్టోరీ చెప్తాడు. అందుకే నాకు 1 కంటే నేను అదే చెప్పబోతున్నా. నాకు 1 హ్మ్. కంటే నాకు 2 మీద ఇంట్రెస్ట్ ఎక్కువుంది. ఎందుకంటే 1 హ్మ్. ఈస్ సంథింగ్ ఎల్స్. 2 ఈస్ విచ్ ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్. ఏం చేస్తుండు మరి 2 తోని? 1 అంటే కేజీఎఫ్ టైప్ కొట్టేసిండనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యాహ్! నేరేషన్ వైస్‌గా స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు యాహ్! 2లో కంటే నాకు స్టోరీ కేజీఎఫ్ 2 ఈస్ అట్టర్ ఫ్లాప్ ఎందుకంటే సేమ్ ప్లాట్ మెయింటైన్ చేసారు కాబట్టి. యాహ్! కానీ ఇక్కడ సేమ్ ప్లాట్ మెయింటైన్ చేయొద్దు. చేయకూడదు. ఎందుకంటే పార్ట్ 2 అనేది ఎక్స్‌టెన్షన్.
సినిమా ఒక అవును. పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి తీసుకెళ్తాడు. అదేంటిది 'కేజీఎఫ్ 2' ఈస్ ఎ డిఫరెంట్, ఎవ్రీథింగ్ ఈస్ ఎ డిఫరెంట్. 1కే రిప్లికా బట్ ఇంకో స్టైల్‌లో చూపించాడు. దట్ ఐయామ్ యాహ్! నేను దానికి అమ్ముడు పోలేదు బేసిక్‌గా. హ్మ్. బట్ వేరే 'సాలార్‌కి' చాలా మంచి ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. అది వేరే స్టోరీ పక్కన పెడితే. హి టుక్ ఎ వెరీ ఎక్స్‌ట్రీమ్ కేర్ ఫర్ 'సాలార్.' అది డిఫరెంట్ హ్మ్. స్టోరీ. బట్ ఇది నేను చూడాలని ఉంది. బట్ బ్యాక్ టు ఒక్కసారి 'రామ్ గోపాల్ వర్మ' టచ్ చేసి ఇటొస్తే, స్టోరీ హ్మ్. టెల్లింగ్‌లో నువ్వు 'రామ్ గోపాల్ వర్మని' ఎంత రెబెల్ అని అన్నావు, వీడు హ్మ్. సోషల్ యాస్పెక్ట్ గుర్తుపెట్టుకుంటాడు. హీరో ఎండ్ ఆఫ్ ది డే ఆహ్, లైక్ మంచి కోసమే ఫైట్ చేసుకుంటూ వస్తా ఉంటాడు. ఒక 100 మందిని యాహ్! నరకొచ్చు. 100 మందిని నరకడానికి ముందు ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. దానికి పెద్ద నష్టం జరిగిపోతే ఆ 100 మంది వల్ల సొసైటీకి కూడా నష్టం జరుగుతా ఉంటది. కాబట్టి వాడు హ్మ్. 100 మందిని చంపుకుంటూ వస్తా ఉంటాడు. సో, వాడి నరేషన్‌లోనే పాజిటివిటీ ఉంటది. 'ఆఫీసర్' సినిమా తీసుకో. ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్ పైన అటాక్ చేస్తే వాడు ఎలా రివెంజ్ తీసుకున్నాడు. 'డిపార్ట్‌మెంట్' సినిమా తీసుకో. ఒక డిపార్ట్‌మెంట్‌లో సిస్టమ్‌కి అగైనెస్ట్ ఒక సిస్టమ్ బిల్డ్ అవుతే, సిస్టమ్‌కి ఎంత ట్రబుల్ అవుద్ది, మళ్ళీ సిస్టమ్ ఎట్లా రికవర్ అయ్యి మళ్ళీ రివెంజ్ తీసుకొని సిస్టమ్ ఎట్లా స్ట్రాంగ్ అవుతదని చూపించడానికి ట్రై చేశాడు. ఆఖరికి ఏమంటారు నెగెటివ్ ఆహ్, లైక్ సినిమాలు తీసిన 'స్మగ్లర్' మూవీ తీసిన ఇప్పుడు 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా తీసినా ఆ! గూడా అది పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి పీఓవీలో నుంచి చూపిస్తాడు తప్ప కరెక్ట్. వీరప్పన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూపియడు. కరెక్ట్. అంటే అదేం వీరప్పన్ అంటే స్టోరీ. వాడు 'రామ్ గోపాల్' లాంటి వాడు కూడా సోషల్ జస్టిస్‌ని నమ్ముకున్నాడు. అంటే సొసైటీకి ఇది చెప్పాలి. రాంగ్ స్టోరీ చెప్పకూడదు అన్న దాని మీదనే తీసాడు. అంత రెబెలోడు గూడా. అందుకే నేను 'పుష్ప 2' పైన నాకు అందుకే ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తున్నా. హ్మ్. ఇప్పుడు హీరో‌నే తోపు అని క్లైమాక్స్‌లో పెడితే హి విల్ నాట్ బై మీ. ఐ మీన్ చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నా కొలీగ్ ఒక అమ్మాయితో, నార్త్ ఇండియన్ అమ్మాయితో నేను ఏదో మీటింగ్‌లో మాట్లాడుతున్నా. మాట్లాడుతూ సో, తనేదో అడిగా. ఏదో మూవీ చూసావా? 'సాలార్' హ్మ్. మూవీనో, 'కేజీఎఫ్ 2'నో ఏదో చూసావా అంటే, ఆమె తక్కువ మూవీ బఫ్ అయ్యుండొచ్చు. కాకపోయినా తన కామెంట్ ఏంటంటే సేమ్ ఇదే. సో, ఈ సౌత్ హ్మ్. ఇండియన్ మూవీ డైరెక్టర్స్ ఏం చేస్తున్నారంటే ఆర్ హ్మ్. 'కేజీఎఫ్' మీరేం చెప్తున్నారంటే, ఒక స్మగ్లింగ్‌ని, చంపడాన్ని, క్రైమ్‌ని హీరో క్యారెక్టర్‌కి ఇచ్చి అది సుప్రీమసీ‌గా చూపెడుతున్నారు మీరు సినిమాల్లో కూడా. అయినా దాన్ని వర్షిప్ చేస్తుండు. దానికి డైలాగ్స్ ఇస్తుండు, హీరో ఇస్తుండు, అప్లాజ్ తీసుకొచ్చేసి మీరు సక్సెస్ చేస్తుండు. ఎప్పుడైతే మీరు గ్రే క్యారెక్టర్స్‌ని హీరోలాగా చూపించడం మొదలుపెడతారో, ఎప్పుడైతే వర్షిప్‌నెస్ క్రియేట్ అవుతదో, నువ్వు స్టోరీ క్లైమాక్స్‌లో ఏమైనా చెప్పొచ్చు. హీరో చచ్చిపోవచ్చు కావచ్చు క్లైమాక్స్‌లో. కానీ మీరు అప్పటి వరకు నరేషను పిల్లలకి, పెరిగే జనరేషన్‌కి, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, క్రైమ్ ఓరియంటేషన్ వాళ్ళకి అది యాడ్ అవ్వడం వల్ల క్లైమాక్స్ ఎవడికి హ్మ్. గావాలి? క్లైమాక్స్‌లో హీరో తప్పు చేసాడో చచ్చిపోయాడు కావచ్చు. అప్పటి వరకు మాత్రం హీరో మీరు ఎక్స్‌ట్రీమ్ డైలాగ్స్ పెడతారు. ఎక్స్‌ట్రీమ్ రొమాన్స్ చూపెడతారు. హీరో ఈస్ ఎ తోపులాగా చూపెడతారు. సో, నా ఇన్‌స్టింక్ట్‌తో నేను దానికి కనెక్ట్ అవుతా గానీ, క్లైమాక్స్ అనేది నువ్వు స్టోరీ టెల్లింగ్‌కి సరిపోతుంది. నువ్వేదో స్టోరీని ఇట్లా ఎండ్ చేయాలి కాబట్టి క్లైమాక్స్‌లో హీరోని చంపేసి, హీరో క్రైమ్ చేసినంత మాత్రం చంపేసాను అని చెప్తున్నావు. కానీ హ్మ్. అప్పటి వరకు హీరో బ్యాడ్. సో, మీరు నాకు సొసైటీకే రాంగ్ స్టోరీస్ చెప్తున్నారు మీరు. లైక్ 'కేజీఎఫ్', 'పుష్ప' ఇలాంటి సినిమాలు చేసి సొసైటీనే మీరు రాంగ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇలాంటి స్టోరీస్‌ని ఐ విల్ నాట్ బై ఫర్ థిస్ స్టోరీస్ అని చెప్పింది తను. సో, నాకు హ్మ్. ఇంట్రిగింగ్ అనిపించింది. అరే! విచ్ ఈస్ ట్రూ అనిపించింది. నీ కామెంట్ ఏంటి దాని పైన? హుహు. ఆఫ్‌కోర్స్ అదొకటి ఉంది. బట్ ఇంకొకటి బాలీవుడ్ వాళ్ళు చేసే డామేజ్ ఏంటంటే నౌఎడేస్ దే ఆర్ గ్లోరిఫైయింగ్ మేకింగ్ అండ్ గ్లోరిఫైయింగ్ మూవీస్ విచ్ ఈస్ అగైన్స్ట్ ఫ్యామిలీ సిస్టమ్. యాహ్! అది ఇంకొక స్టోరీ. యాహ్! వాళ్ళు ఎప్పటినుంచో హ్మ్. చేసారు. ఆళ్ళు చెడగొట్టిందే అంటే ఇదంతా లైక్ బేసిక్‌గా. హ్మ్. ఈచ్ స్పేస్ ఇన్ ద కంట్రీ ఈస్ ఫాలోయింగ్ వన్ సెట్ ఆఫ్ ఓకే. మొరాలిటీ అండ్ ఫర్గెట్టింగ్ ది అదర్. సో, అది వాళ్ళలో కూడా ఉంది లోపం హ్మ్. బేసిక్‌గా. ఎగ్జాక్ట్. అందుకే ఒక స్టెప్ బ్యాక్ 'రామ్ గోపాల్ వర్మ' దగ్గరికెళ్తే వాడు హ్మ్. ఎన్ని డార్క్ జోన్‌లో తీసినా సరే, ఆ ప్లాట్ ఏదైతే ఉంటదో, అది ఒక మొరాలిటీ కింద ఎగ్జాక్ట్‌గా మొరాలిటీ ఈస్ ద రైట్ వర్డ్. మోరల్ వాల్యూస్‌తో ఉన్న స్టోరీని తీసాడు గానీ, ఎప్పుడు మొరాలిటీకి డిప్లీట్ చేయలేదు వాడు. యాహ్! సో, ఇన్ కేస్ నువ్వు 'కిల్లింగ్ వీరప్పన్' కాకుండా 'రక్త చరిత్ర' లాంటి సినిమాల్లో కొంత సెక్స్ అనే యాస్పెక్ట్ అమ్మాయిని ఎక్స్‌పోజింగ్ చూపించినా, అందులో ఆ కోషెట్ ఉండొచ్చు. కానీ సినిమా దాని మీద రన్ అవ్వదు. సినిమా యాహ్! ఒక సీరియస్ సబ్జెక్ట్ మీద రన్ అవుతా ఉంటది. 1, 2 సీన్‌లు అలాంటి సీన్స్ ఒస్తవి. సెక్సువల్ కంటెంట్ ఉన్నవి. కానీ నేనెప్పుడు స్టోరీ డీవియేట్ అవ్వదు. సబ్జెక్ట్ డీవియేట్ అవ్వదు. చూసేవాడు డీవియేట్ అవ్వడు. ఆ 2, అండ్ 3 సీన్‌ల వరకు మాత్రమే. దెన్ మళ్ళీ ఆ ఈవెన్ ప్లాట్‌లోకెళ్తాం. ఇంటర్వ్యూస్ కూడా అంటే బిగినింగ్ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో కూడా 'రక్త చరిత్ర' సినిమాలో ప్రమోట్ చేసే టైంలో జర్నలిస్ట్ అడిగితే 'రామ్ గోపాల్ వర్మని' ఈ సినిమా చూసి వైలెన్స్ పెరుగుతదంటున్నారు. ఫ్యాక్షనిజం, వైలెన్స్ హుహు. పెరుగుతది అని అనుకుంటున్నారు జనాలు. మీరేమంటారు దానికేనంటే,
యాక్చువల్‌గా ఆపోజిట్ అండి. ఈ సినిమా చూసాక వైలెన్స్ తగ్గిస్తాయనుకుంటున్నా జనాలు అని చెప్పి. అదే కదా! అంటే అదే యాహ్! చెప్తున్నా ఇప్పుడు నువ్వు నేను హ్మ్. సినిమా ఐ మీన్ సాంగ్ ఏంటి ఆడే పాడాడు. హ్మ్. కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం. యాహ్! అసలు అంటే హి ఈస్ వెరీ కాన్షియస్ అబౌట్ ఇప్పుడు దిస్ ఏంటి చెప్పు స్టోరీ టెల్లింగ్. ఏంటి సినిమా మొత్తం పీస్, పీస్, పీస్ అని మాట్లాడి లాస్ట్‌లో 10 నిమిషాలు విలన్ని నరికేసి హ్మ్. హీరోయిజం ప్రూవ్ చేసుకుంటే అవి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు. అవి వాడికి కూడా రెగ్యులర్ సినిమాలన్నారు. అవి ఎగ్జాక్ట్‌లీ. వైలెన్స్ అనలేదు. హ్మ్. ఇక్కడేమో ఫస్ట్ నుంచి వైలెన్స్ ఎందుకు క్రియేట్ అవుతది? ఎట్లా క్రియేట్ అవుతది? దేనివల్ల అవుతది? ఎగ్జాక్ట్‌లీ. అవన్నీ చూపించి లాస్ట్ ఎండింగ్ వర్డ్స్ బుద్ధం శరణం గచ్చామి, సంఘం గచ్చామి. శరణం ఎగ్జాక్ట్‌లీ. గచ్చామి అని వాడారు. సో, థిస్ ఈస్ ఎ వైలెంట్ ఫిల్మ్ అని వీళ్ళంటున్నారు బేసిక్‌గా. ఎగ్జాక్ట్‌లీ. అదే చెప్తున్నా. వయలెన్స్ ఎందుకు జరిగింది అనేది డీకోడ్ చేసే ప్రయత్నం 'రామ్ గోపాల్ వర్మ' సినిమా. హ్మ్. వయలెన్స్‌ని చూపిస్తూ వయలెన్స్ చేసి వయలెన్స్ చేయకూడదని చెప్పేది రెగ్యులర్ ఫార్ములా మూవీస్. ఇవన్నీ యాహ్! ఒప్పుకుంటారు జనాలు. దీనికి జేజేలు కొడతా, తొడగొడితే ఎళ్ళిపోవడాలు, వాళ్ళ వంశాన్ని మొత్తం నరికేసుకుంటూ పోతాడు హీరో. ఆ! ఎందుకు ఆఖరికి వైలెన్స్ చేయకూడదని గూడా చెప్పరు. రెగ్యులర్ సినిమాలు చేయమని హ్మ్. జెప్తారింకా. హ్మ్. అదొక హీరోయిజం. అదే అవతలోడు నీ అంటున్నా. మీదకొస్తుంటే నువ్వు కొట్టు వాడిని అటాక్ చేయి హ్మ్. తిరిగి. కరెక్ట్. అది అందుకే నేర్పించింది. చెప్తున్నా. అదే చెప్తున్నా. సో, అదే ఇప్పుడు బ్యాక్ టు 'పుష్ప'కొస్తే నా కంప్లెయింట్ అక్కడే. అంటే ఈ హ్మ్. అమ్మాయి చెప్పిందానికి కూడా నేను కనెక్ట్ అయింది కూడా అక్కడే. అది నిజమే కదా! మనమందరం ఏం చేస్తున్నాం ఇది గ్లోరిఫై చేసి ఇప్పుడు చిన్న పిల్లోడు, చిన్న పిల్ల 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ల పోరోడికి నీ క్లైమాక్స్‌లో ఉండే జస్టిఫికేషన్ వాడితో సంబంధం లేదు. కానీ నువ్వు ఏజ్ ఏం చేస్తున్నావంటే వాడికి ఓకే. ఇలాంటి టైంలో నువ్వు అరగెంట్‌గా ఉండాలి. ఇలాంటి టైంలో నువ్వు కోపం తెచ్చుకో. ఇంటర్వ్యూలో నువ్వు ఇలా బిహేవ్ చేయాలనేది ఒక కైండ్ ఆఫ్ అంటే వాని రేంజ్‌కి. 'పుష్ప' రేంజ్‌కి ఏం చేసాడు? చంపేసాడు. ఆర్ హ్మ్. 'కేజీఎఫ్' లెవెల్‌కి. నా రేంజ్‌కి ఏంటంటే నేను సామాను విసిరేస్తా. ఎందుకంటే హ్మ్. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ వన్ సిట్యుయేషన్ టు హ్యాండిల్ యూ హావ్ టు త్రో యువర్ ఎమోషన్ ఔట్ అనేది మూవీ చెప్పింది. నా లెవెల్‌లో నా ఎమోషన్ త్రో చేస్తా. ఇన్ ఎ అవును. వే యూ ఆర్ థ్రోయింగ్ సంథింగ్ రాంగ్ టు ద సొసైటీ అనేది డీపెస్ట్ కమెంట్ ఐ స్టిల్ 100% అగ్రీ విత్. నా ఈవెన్ ఫర్‌గెట్ అబౌట్ సొసైటీ. ఇప్పుడు సొసైటీ మాటకొస్తే ఈ మధ్య డైరెక్టర్స్ అందరూ కూడా ఎట్లా వాదిస్తున్నారంటే, పాడైపోయేటోడు ఏది జూసినా పాడైపోతాడు. అగ్రీ. అట్లాంటివి ఐ అగ్రీ. వాదిస్తున్నారు. బట్ దట్స్ ఆల్సో వాలిడ్ ఆర్గ్యుమెంట్. బట్ దానికంటే ఇంకా ఆహ్, డీప్‌గా ఆలోచిస్తే టు ది పాయింట్ మాట్లాడాలంటే, ఈవెన్ హుహు. ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ ఇఫ్ హుహు. యూ ఆర్ వాచింగ్ ఎ మూవీ విచ్ గ్లోరిఫైస్ ఎ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ దట్ గ్లోరిఫైస్ వయలెన్స్ నీ పర్సనాలిటీలోనే చేంజెస్ వస్తుంటాయి మామూలుగా. ఇప్పుడు లైక్ సాత్వికం సాత్వికంగా ఉండాలి. ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే తగ్గాలి. హుహు. తగ్గడం కరెక్ట్. మంచిది. హుహు. ఇప్పుడు ఆటోమేటిక్‌గా నువ్వు ఇంటికొచ్చేసినాక నువ్వు 'పుష్ప' లాంటి సినిమా చూసి ఇంటికొచ్చేసాక వయలెన్స్ గ్లోరిఫై చేసి ఆర్ హీరోయిజం, డైనమిజం గ్లోరిఫై చేసే సినిమా వచ్చి ఇంటికొచ్చేసాక తగ్గాలి అనంటే నేనేమైనా అడంగున్నా అనే క్వెషన్ నీలో వస్తది మామూలుగా. ఇన్ ఎ కౌంటర్, యాహ్! కౌంటర్‌లో నువ్వేదో రామకృష్ణ మఠకెళ్ళేసి, ఒక యోగా హ్మ్. చేసుకొని, ఒక సత్సంగ్‌లో పార్టిసిపేట్ చేసి, ఈషాకెళ్ళి మెడిటేషన్ చేసి, లేకపోతే వాలంటీరింగ్ చేసి, ఒక పీస్‌ఫుల్ ఇంటికొచ్చి, సేమ్ సిట్యుయేషన్ నీకు ఏర్పడిందనుకో ఇంట్లో ఒక ప్రాబ్లమ్ లైక్ నీ హ్మ్. మీద షౌటింగ్ వచ్చిందనుకో, పీస్‌గా నడుచుకుంటా ఎందుకు అరుస్తున్నావు? వచ్చి చూస్తా కదా! లేట్ అయిందని చెప్పి. అదే ఒక 'పుష్ప' లాంటి మూవీ చూసి, ఒక 'సాలార్' లాంటి మూవీ, ఒక అదేంటి 'యానిమల్' లాంటి మూవీ చూసి ఇంట్లోకొస్తుంటే సేమ్ సిట్యుయేషన్ రిపీట్ అయితది. అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటది? నేను చూసా తెలుసా 'యానిమల్' మూవీ నువ్వు నమ్మవు. ఒక్క నిమిషం ఆగు. యాహ్! నువ్వు నమ్మవు 'యానిమల్' సినిమా రిలీజ్ అయిన రోజు నేను బయటికెళ్తే ఆ రోజు 2 గొడవలు చూసా. చిన్న చిన్న వాటి మీద. హ్మ్. మూవీ అయిపోయిన తర్వాత మూవీ ఆహ్, నుంచి బయటకొచ్చేవాళ్ళు. హ్మ్. మూవీ నుంచి బయటికొచ్చిన వాళ్ళేనే అది కంప్లీట్‌లీ సినిమా థియేటర్ దగ్గర కాదు. అంటే హుహు. ఆ ఊపులో ఉన్నారనమాట. బేసిక్‌గా ఒకడు జస్ట్ సిగరెట్ బండి దగ్గర లైక్ బడ్డీ కొట్టు ఉంటది గదా! వాడు సిగరెట్ ఇయ్యమంటే ఫస్ట్ డబ్బులియ్యండి అని అన్నాడు అంతే. నన్ను ముందు డబ్బులియ్యమంటావా? నువ్వు మొన్న సిగరెట్ అడిగినా గదా! నేనెక్కడ చూడలే అలాంటి బిహేవియర్ లోకల్‌లో బేసిక్‌గా. ఆ రోజే కనపడిందది.
మేబీ మూవీ ఇంపాక్ట్ అయ్యుండొచ్చు బేసిక్‌గా. ఆ! అదే సో, అంటున్నా. అంటే అది ఏది ఇట్లా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏ అని అరవడం ఇట్లా గ్లోరిఫై చేసేస్తే దాన్ని, అది కరెక్టే అని నమ్మి రావచ్చు బట్ బయటికి. బట్ నేనేం కంప్లీట్‌లీ మెచ్యూర్డ్ పర్సన్ గూడా. బట్ నేనేమంటానంటే అది ఎంతసేపు ఉంటది. బట్ అది ఇంపాక్ట్ కొంతసేపే ఉంటది కదా! సినిమా రేపు పొద్దున వరకు మర్చిపోవాలి కదా! బట్ ఎండ్ ఆఫ్ ది డే నీ నేచురల్ బిహేవియరే కదా బయటకొచ్చేదని నేనంటా. ఏంటంటే, నువ్వు ఒక ఫాస్ట్ ఫుడ్ తిన్నావు. హ్మ్. ఇలాంటి సినిమాలు ఉండాలి కరెక్టే. నువ్వు ఒక ఫాస్ట్ ఫుడ్ సరదాగా తిన్నావు. మసాలాలు, కారంతో. నువ్వు మళ్ళీ రేపు పొద్దున్న హెల్తీ ఫుడ్ పెరుగన్నం తినకపోతే, ఈ ఫాస్ట్ ఫుడ్ యొక్క బ్యాడ్ ఎఫెక్టే నీ మీద ఉంటూనే ఉంటది. సో, మళ్ళీ దీనికి బ్యాలెన్సింగ్‌గా మంచి మూవీస్ వస్తున్నాయా లేదా ఇండస్ట్రీలో? అది జనాలు చూస్తున్నారా లేదా? అవన్నీ హ్మ్. చెక్ చేసుకోకపోతే ఆటోమేటిక్‌గా అది నెగెటివ్ వేలో ఎళ్తుంటది బాటమ్ కర్వ్. లైన్ ఏంటంటే హ్మ్. అన్ని రకాల మూవీస్ వస్తుండాలి. సో, అన్ని జానర్స్ వస్తూ ఉండాలి. నువ్వు అన్నీ జూస్తూ ఉండాలి. సో దట్ యాహ్! ఒకటి ఇంపాక్ట్ క్రియేట్ చేసి, ఒకటి బ్యాలెన్స్ చేయొచ్చు. లేకపోతే ఒక మూవీ నువ్వు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే, నువ్వు రిచువల్‌గా నువ్వు చేసే సోషల్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటదో, నీ ప్రాక్టీసెస్ లైక్ దట్స్ ఎ మెడిటేషన్, యోగా, పర్సనల్ రిలాక్సేషన్, రెస్పాన్సిబిలిటీ. పిల్లలతో ఉండడం, లేకపోతే మ్యూజిక్ ఇనడం. సో, టు డీటాక్సిఫై. అది నీకు యాహ్! టాక్సిక్ చేస్తే, ఇది డీటాక్సిఫై. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఈరోజు నువ్వు మూవీ చూసి వచ్చిన తర్వాత నేను గొడవ పెట్టుకున్నా అంటావు. మూవీ గాదు. నాకేదో వర్క్ ప్లేస్‌లో ఒక అగ్రెసివ్ సిట్యుయేషన్ వస్తది. అది నా మీద హ్మ్. ఇంపాక్ట్ ఉంటది. నేను ఇంటికొచ్చి అరుస్తా. లేదు హ్మ్. రోడ్డు మీద ఎళ్తా అనుకోకుండా ఒకడొచ్చి నా బండిని గుద్దేసి ఎళ్తాడు. బట్ ఆనిదే తప్పవుతది. ఆడు నన్నే తిట్టేసి ఎళ్తాడు. నా లోపల రగులుతా ఉంటది. ఇంటికొచ్చి ఇంపాక్ట్ చూపెడతా. రైట్. నా వర్క్ ప్లేస్‌లో నాకు అనవసరంగా తిడతారు. ఇంటికొచ్చి అంటే ఏమంటున్నానంటే ఖచ్చితంగా అది మూవీనే గాదు. ఏదైనా సరే నీ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తా ఉంటది. దాని సొల్యూషన్ ఆ సిట్యుయేషన్ క్రియేట్ అవ్వకుండా చూడడం గాదు. ఆ సిట్యుయేషన్ నీ మీద పడినా సరే నువ్వు ఎలాంటి సిస్టమ్ నీ లోపలే బిల్డ్ చేసుకుంటున్నావో టు డీటాక్సిఫై. టు మేక్ ష్యూర్ దట్ యాహ్! అగైన్ యువర్ సెల్ఫ్ బ్రింగ్స్ బ్యాక్. నీ నీ పర్సనాలిటీలో ఉన్న లోపాలుంటే వాటిని రెక్టిఫై చేసుకుంటూ యూ హావ్ టు బి ఎ బెటర్ పర్సన్. అంతేగాని నేను బయటికెళ్తే ఆడు అరుస్తున్నాడని చెప్పి బయటికెళ్దామనేసి ఇంట్లో ఉంటావు. ఇంట్లో ఉంటే నాకు అది ఇంకో దగ్గరికెళ్తావు. ఆఫీస్‌కెళ్తే తిడుతున్నాడని చెప్పి ఇంకో ఆఫీస్‌కెళ్తావు. అండ్ ఎన్ని రోజులని ఎళ్తావు? ఎంతవరకని ఎళ్తావు? నేనొకటి చెప్పనా? తెలుగు సినిమాల్లో నేను ఎక్స్‌పెక్టే చేయలేదసలు. తెలుగు సినిమాల్లో 'దట్ పెరుగన్నం ఈజ్ నాని.' హుహు. 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 'హాయ్ నాన్న' 'నాని' మూవీ మూవీస్. చూసావా? చూడలేదన్నా చెప్పాలి. హుహు. చూడొకసారి బావుంటది యాక్చువల్లీ. హుహు. లైక్ హి ఈస్ మెయింటైన్ సెన్సిబిలిటీ. లైక్ ఒక హ్యూమన్ బీయింగ్ మంచి హ్యూమన్ బీయింగ్ అవ్వాలంటే ఆ హి ఆహ్, ఆహ్, అలాంటి జనాలకి సినిమా చూపెట్టాలి అనంటే, ఆ ప్రొటాగనిస్ట్ హీరో క్యారెక్టర్ ఎట్లా డిజైన్ జేయాలి? ఆ సినిమా ఎట్లుండాలి? అదంతా గూడా ఐ థింక్ హి ఈస్ టేకింగ్ కేర్. హుహు. ఎక్కడ హుహు. గూడా రాంగ్ సెన్స్ ఆఫ్ హీరోయిజంని పోర్ట్రే చేయట్లేదు. హ్మ్. యాహ్! 'నాని' మూవీస్ బావుంటాయి. స్టోరీ సెలక్షన్ గాని, లేకపోతే నరేషన్ గాని వాటెవర్. ఈవెన్ ఇంక్లూడింగ్ 'దసరా' మూవీ. 'దసరా' గురించి స్పెషల్‌గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే విచ్ ఇస్ హ్మ్. వెరీ క్లోజ్ టు మై హార్ట్. 'నాని' అన్ని మూవీస్‌లో అన్నీ బాగా నచ్చుతాయి గానీ, 'దసరా' కొంచెం ఎక్కువ నచ్చుతది నాకు. అంటే మేబీ హ్మ్. అంటే స్కేలింగ్‌లో 'నాని' సినిమా నెక్స్ట్ ఏమో అంటే లెవెల్‌లో నాకు ఉండడం అయ్యుండొచ్చు. 'దసరా' రిపిటిటివ్ అనబడలేమో. అంటే 'కేజీఎఫ్' నుంచి 'పుష్పకి' ఆ! దిగిపోయింది. అదే 'పుష్ప' నుంచి నేనేమో మళ్ళీ 'దసరా' రిపిటిటివ్ అనిపించి నాకు ఎంత ఎక్కలేదు కానీ 'దసరాకి'. నేనేం చెప్పానంటే హ్మ్. స్కేల్‌లో పెద్ద స్కేల్. నేనది చెప్పాలనుకున్నా అంతే. హ్మ్. 'దసరా' అనేది యాహ్! స్కేల్ అవును. 'నాని' సినిమాలో స్కేల్‌లో పెద్ద స్కేల్ మూవీ. యాహ్! సో, అట్లా నాకు అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది కదా! ఇప్పుడు ఒక ఇంపాక్ట్ అవును. ఎమోషన్స్‌నికి డీప్‌కి, టాప్‌కి తీసుకెళ్లడం. సో, అట్లా క్రియేట్ యాహ్! చేసింది. అది. సో, రెగ్యులర్ మూవీస్‌లో అవును. ఇంపాక్ట్ ఉంటది. కానీ స్మూత్‌గా, హ్యాపీగా, కామెడీగా ఎళ్తా ఉంటది. ఇది కొంచెం హైస్ హ్మ్. అండ్ లోస్ టచ్ చేసింది. ఆ రకంగా చాలా ఇంపాక్ట్ ఉంది. అండ్ యాహ్! 'నాని' సెలెక్ట్ చేసుకోవడం, అంత బడ్జెట్ పెట్టడం, అంతమందిని ఆడియన్స్ లెట్స్ సే 60, 70 కోట్లు పెట్టిండ్రు అంటే ఎక్స్‌పెక్టేషన్ 100,00,00,000 రావాలి. అవును. హ్మ్. అంత రన్ చేపిచ్చడం. 'నానిని' నమ్ముకుంటే 20,00,00,000 పెడితే 30,00,00,000 వస్తాయని అనుకుంటారు. కానీ 60,00,00,000 పెట్టించి 100,00,00,000 రప్పించగలగడానికి 'నాని' లాంటి స్థాయి వ్యక్తి ఎలాంటి స్టోరీ తీయాలి, ఎలాంటి కన్విన్స్ చేయాలి, ఎంత క్యాంపెయిన్ చేయాలి. ఒకవేళ మ్యూజిక్ ఆ రేంజ్‌లో ఉండకపోతే కంటెంట్ ఎంత గొప్పగున్నా సినిమా రాదు. సరే పోనీ మ్యూజిక్ వచ్చింది. విజువలైజేషన్ లేకపోతే ఆ స్క్రీన్ ప్రెజెన్స్‌లో లేకపోతే దొబ్బిద్ది. క్యారెక్టర్స్ ప్లే చేసే వాళ్ళ లోపల స్కిల్ సెట్ లేకపోతే దొబ్బిద్ది. స్టోరీ పాతదై ఉండొచ్చు. స్టోరీ తెలిసిందయ్యొచ్చు. ఒకే అందులో అవ్వచ్చు. కానీ యాహ్! అది ఒక సక్సెస్ అయ్యి ఒక 100,00,00,000 క్లబ్‌లో జాయిన్ అవ్వడం అంటే దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఒకవేళ అవును. ఇదే జానర్‌లో ఇది ఫస్ట్ మూవీ అయ్యుంటే ఇంకోలాగుండేది. అదే హ్మ్. జానర్‌లో ఇది వన్ ఆఫ్ ద మూవీ అయ్యేసరికి ఇందులో ఏ ఒక్కటి తగ్గినా అది ఆ సినిమా అయిపోకపోయేది. ఆ అవును. మ్యూజిక్ అట్లా లేకపోయినా, హీరో క్యారెక్టర్ అట్లా లేకపోయినా,
స్టోరీలో సోల్ లేకపోయినా, ఆ అమ్మాయి అలా యాహ్! చేయకపోయినా, ఫ్రెండ్ అనే క్యారెక్టర్ ఎంత కావాలో అంతే చేసిన. అది కొత్త ఫేసే అయింది. హ్మ్. మళ్ళీ పాత ఫేస్ అయితే ఇంకోలాగుండేది నాకు. యాహ్! అంటే ఎగ్జాక్ట్‌లీ ఎట్లా కట్ చేయాలో నాని నాని డైరెక్టర్ అనుకో. అట్లనే కట్ చేయడం వల్ల అది సక్సెస్ అయింది. ఏ ఒక్కటి ఆ! మిస్‌కాల్కులేషన్ అయినా ఆడు 60,00,00,000 అప్పుడు ఇండస్ట్రీ మాట్లాడుకునేది. చెప్పినా నానికంత స్టోరీ లేదని 60,00,00,000 పెట్టి తీసిండు. హ్మ్. అట్టర్ ఫ్లాప్ అయ్యి కూర్చున్నది. ఆడికంత లేదురా నేను చెప్పానా వాడు ఎందుకొచ్చాడో ఇంత దూరం చూడు ఇప్పుడు చూడు అని మాట్లాడుకునేవాళ్ళు. అది హిట్ అవ్వడం వల్ల ఆ రేంజ్‌లో పైకి మాట్లాడుకున్నా నాని పర్లేదురా చేయగలుగుతాడులే అనుకున్నారు గానీ ఈగోలు సాటిస్ఫై అవ్వవు కదా! ఎవరైనా. హ్మ్. మెచ్చుకోలేం కదా! ఆ! చేశాడులే 'కేజీఎఫ్' లాంటి సినిమా. బట్ హిట్ అయింది గదా! ఏదో లక్ కలిసొచ్చింది అని మాట్లాడుకుంటున్నాం. అంటే ఇండస్ట్రీ వారు కొంతమంది. యాహ్! ఆ! హ్మ్. బట్ విచ్ ఈస్ వెరీ వాలిడ్ స్టోరీ ఫర్ మీ. ఐ మీన్ హ్మ్. స్టోరీ లైన్స్‌లో మాట్లాడుకుంటే లెంత్ అండ్ ప్లాట్ నాకు నచ్చింది. స్టోరీ నరేషన్ గాని, లేకపోతే సెంటిమెంట్ నాకు ఆ సోషల్ జస్టిఫికేషన్ ఏదైతే ఉందో తీసుకొచ్చిండు. కొంత హ్మ్. సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా. బట్ హి డిడ్ ఎ గుడ్ జాబ్ ఇన్ నరేటింగ్ ఎ స్టోరీ, ట్రాన్స్‌లేటింగ్. ఆయన యాహ్! లోకల్ ఒక బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని లైక్ టిపికల్ లొకాలిటీ బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని. హ్మ్. హుహు. లెట్స్ కంక్లూడ్ అగైన్ టు 'పుష్ప.' యాహ్! టు కంక్లూడ్ చేస్తే నాకు తెలిసి 'పుష్ప 2' తర్వాత హ్మ్. నాకు తెలిసి ఓ 2, 3 సంవత్సరాలు బ్రేక్ తీసుకుంటాడు. ఎవరు 'సుకుమార్.' నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే ఆ! అంత పవర్‌ఫుల్ క్యారెక్టర్ నుంచి, అంత పవర్‌ఫుల్ స్టోరీ నుంచి, నరేషన్ నుంచి డీటాక్సిఫై అవ్వడానికి నాకు తెలిసి ఓ 1 ఇయర్ పట్టిద్దేమో. నా పర్సనల్ ఫీలింగ్. వెంటనే తీయొచ్చేమో ఆల్రెడీ రెడీ చేసుకొని ఉండొచ్చు గానీ, బట్ హ్మ్. పర్సనల్‌గా ఆ కానీ ఇంపాక్ట్ 'పుష్ప ఇప్పుడు 1కి, 2కి గూడా చాలా తేడా డిఫరెన్స్ అంటే ఉంది. స్టోరీ మళ్ళా టైమ్ ఉంది రాసుకున్నారో గదా! లేకపోతే రీషూట్ చేస్తున్నారో నాకు తెలిసి. నాకు తెలిసి 'పుష్ప 1' అప్పుడు ఇది లేదు. షూటింగ్ చేయలేదనుకుంటా. నేను విన్నదేంటంటే ఫైనల్ స్క్రిప్ట్ ఉన్నా గూడా సీన్ దగ్గరికొచ్చేసరికి ఇంకా కొత్త కొత్త ఐడియాలొచ్చి మళ్ళీ మార్చేయడం, మళ్ళీ మోడిఫై చేయడం ఓహ్! ఇవన్నీ ఓకే. లాస్ట్ మొమెంట్‌లో. దానివల్ల ఇంకా లేట్ అవుతుందని విన్నా. ఎందుకంటే కంప్లీట్ షూట్ చేస్తే తప్ప ఈ 2, 3 సంవత్సరాలు పట్టదు. లేకపోతే ఇప్పుడు మెయిన్ 'రక్త చరిత్ర' అనుకున్నా అవన్నీ లైక్ ముందే సగం చేసేసి 1 రిలీజ్ చేసేసి 3 నెలలు, 6 హ్మ్. నెలలప్పుడు ఇంకోటి తీసేది. ఎందుకంటే కిక్ పోకుండా. అవును. ఇప్పుడు 2, 3 సంవత్సరాలతో కిక్ ఎళ్ళిపోద్ది. అయినా సరే హి స్టిల్ మెయింటైనింగ్ దట్. 2 ½ ఇయర్స్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. 2 ½ ఇయర్స్ యాహ్! తర్వాత కూడా స్టిల్ హి ఈస్ రిటైనింగ్ దట్. చాలా మంచి విషయం అది. హుహు. హ్మ్. సరే ఇది లంచ్ టైమ్ అయింది. బాక్స్ ఇచ్చిరా. చలో. సో, అయితే తిందాం. క్లోజ్